హలో హలో 1 minute చెక్ చేద్దాం వస్తుందా. ఓకే 3 minutes వెయిట్ చేస్తాను. ఓకే ఓకే 3 త్రీ మినిట్స్ పిఎం వెయిట్ స్టార్ట్ చేస్తాను. చేద్దాం. ఓకే ఓకే 3 త్రీ మినిట్స్ పిఎం వెయిట్ స్టార్ట్ చేస్తాను. చేద్దాం. ఓకే 3 PM స్టార్ట్ చేద్దాం. సో ఓకే గైస్, ఇప్పుడైతే 3 అయితే అయింది. ఇంకా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో వీడియో క్లారిటీ బాగానే ఉందని అనుకుంటున్నాను. ఓకే, అందరికి లైక్ కొట్టండి ఖచ్చితంగా. స్ట్రీమ్కి లైక్ కొట్టి షేర్ చేయండి అందరికి. ఓకేనా. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. 1 minute వాయిస్ వస్తుందో లేదో చెక్ చేస్తాను. ఓకే, వాయిస్ కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. సో మన లాస్ట్ వీడియోలో అయితే మనము ఇవన్నీ కంప్లీట్ చేసాము. ఇందులో లెక్చర్ 1 కాదు, లెక్చర్ 4 వరకు అయిపోయింది అనమాట. కౌంటింగ్ డిజిట్స్, రివర్సింగ్ ఏ నంబర్, చెక్ ప్యాలెండ్రోమ్స్, జీసీడి, ఆమ్స్ట్రాంగ్ నంబర్, ప్రింటింగ్ ఆల్ డివైజర్స్, చెక్ ఫర్ ప్రైమ్. ఇవి మనకి పాత వీడియోస్లో అయిపోయాయి అనమాట. సో లెక్చర్ 4 కంప్లీట్ చేసాము. సో మనం ఇప్పుడు లెక్చర్ 5లో ఉన్నాం అనమాట. లెక్చర్ 5లో ఏంటంటే అండర్స్టాండింగ్ రికర్షన్ బై ప్రింటింగ్ సంథింగ్ ఎన్ టైమ్స్. ఏదన్నా ఒక వర్డ్ని కానీ స్ట్రింగ్ని కానీ లేదంటే నెంబర్ని కానీ ఎన్ టైమ్స్ ప్రింట్ చేయడం అనమాట. ఓకే, ప్రింటింగ్ సంథింగ్ మేబీ హలో అయి ఉండొచ్చు, హలో వరల్డ్ అయి ఉండొచ్చు, కానీ అది ఎన్ టైమ్స్ ప్రింట్ చేయాలి, అది కూడా రికర్షన్తో. ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ రికర్షన్ ఎలా వర్క్ అవ్వాలో తెలియాలన్నమాట మీకు. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది రికర్షన్ అనేది. సి మనం కోడ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఆ, ఇప్పుడు నువ్వు ఒక లైన్ ఆఫ్ కోడ్ని రాస్తున్నావు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ, ఎలా చెప్పాలి మీకు. ఓకే, సంథింగ్ కోడ్ ఇలా రాస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ కోడ్ నేమ్ వచ్చి మనకి ఏమంటారంటే ఆ, ఇది వచ్చి హలో కోడ్ అనమాట. హలో కోడ్. ఈ హలో కోడ్ ఏంటంటే ఒక నెంబర్ని తీసుకుంటుంది, ఒక ఎక్స్ అనే ఒక నెంబర్ని తీసుకుంటుంది అనమాట. సో దీని వరకు ఏంటంటే వెయిట్, ఎస్, ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే, దీని పేరు వచ్చి హలో హలో అనమాట. ఈ ప్రోగ్రామ్ పేరే హలో.
ఇదేంటంటే ఒక ఎక్స్ అనే ఒక నేమ్ తీసుకుంటుంది. ఓకేనా, నేమ్. ఓకే, సో నేమ్ అని నువ్వు నేమ్ కాదు కానీ నెంబర్ తీసుకుంటుంది అనుకోండి. సపోజ్ ఎక్స్ అనే నెంబర్. మనం ఏంటంటే ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మనం దీంట్లో నెంబర్ 0 వేస్తాం. ఓకే, 0 అనే ఒక నెంబర్ వేస్తాం అనమాట. వేయంగానే దీని జవాబు ఏంటంటే ఇది ఫస్ట్ చెక్ చేస్తుంది. మనకేంటంటే హలో అనేది ఎక్కడి వరకు వెళ్ళాలంటే 100 వరకే రావాలి కదా. ఓకేనా, సో చెక్ చేస్తుంది అనమాట. చెక్ ఎక్స్ అనేది 100 అయితే హలో రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ టైప్ స్ట్రింగ్ పెట్టుకుందాం. ఓకే, ఇది మరి కొంచెం అడ్వాన్స్ అయినట్టుంది. అంటే లైక్ కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉంటుంది బేసిక్ రికర్షన్కి. సో మనం వెయిట్, ఎవరన్నా ఉన్నారా? హాయ్ డాడీ. ఓకే, సో మనం చూద్దాం. ఇప్పుడు కోడ్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో రికర్షన్ అంటే ఏంటంటే ఒక కాల్ అనేది దాన్ని అదే మళ్ళీ కాల్ చేసుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ హలో అనేది 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. హలో అనేది 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. దానికి మీరు రికర్షన్ యూస్ చేద్దామంటున్నారు. రికర్షన్ అంటే ఏంటంటే ఉన్న కోడ్ని దానికి అదే మళ్ళీ కాల్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇది హలో అని చెప్పి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం చెక్ చేస్తాం. ఇఫ్ ఎక్స్ అనేది కానీ ఈక్వల్ టు 100 అయితే అప్పుడు రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తామంటే రిటర్న్ హలో ప్లస్ ఎక్స్ అనమాట. అంటే హలో తర్వాత నెంబర్ అనమాట ప్రింట్ చేస్తాం. లేకంటే మనం హలో ఇంకా నెంబర్ హలో ఎక్స్ అనమాట. ఎందుకంటే మనం జావానే కాదు పైథాన్ కూడా కలిపి రాస్తాం కాబట్టి కోడ్. సో హలో ఎక్స్ అంటే హలో పక్కన నెంబర్ని రిటర్న్ చేస్తుంది. మనం స్టార్టింగ్ ఏమి ఇచ్చామంటే హలో 0 అని ఇచ్చాం. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, అది కాకపోతే ఒకవేళ అది ఎక్స్ అనేది 100 కాకపోతే ఏమవుతుంది అంటే ఎక్స్ని ఇది ఏం చేస్తుంది అంటే రిటర్న్ సేమ్ మళ్ళీ ఈ కోడ్ ఏదైతే ఉందో హలో అని కోడ్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది మళ్ళీ హలో. ఈసారి ఏం చేస్తుందంటే ఎక్స్ 0 ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అనమాట. అంటే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అంతా 1. ఓకేనా, ఆ 1 వాల్యూతో ఇంకొక హలో అనే కోడ్ కాపీ చేస్తుంది అనమాట. ఫంక్షన్ కాల్ వల్ల ఇంకొక కాపీ అనేది క్రియేట్ అవుతుంది ఇలాగా. ఈసారి ఇదేమవుతుంది, సేమ్ అదే కోడ్ హలో సేమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అంతా సేమే, కానీ ఇక్కడ ఇన్పుట్ చేసే నెంబర్ ఎంత అంటే 1. ఎందుకంటే ఇక్కడ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ వాల్యూ 1 అనమాట. సేమ్ మళ్ళీ ఇది ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎక్స్ అనేది 100 కాదా అని చెక్ చేస్తుంది. 100 అయితే సేమ్ అనమాట, కోడ్ అనేది చేంజ్ అవ్వదు. రిటర్న్ హలో ఎక్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది అంటే జస్ట్ రిటర్న్ హలో ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్లస్ లేదా ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏంటంటే ఇది స్ట్రింగ్ టైప్గా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ని కాల్ చేస్తుంది, హలో అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఓకే మనం హలో అని కూడా లేదు, జస్ట్ రిటర్న్ హలో అనమాట. ఇక్కడ మీకు నెంబర్ ఎందుకు ఇచ్చారంటే మీకు నెంబర్ ఇస్తే కనబడుతుందని, బట్ ఇక్కడ ఏమి ఇద్దామంటే హాయ్ అని ఇద్దాం. ఓకేనా, హాయ్ ఎక్స్ హాయ్ అని చెప్పి తర్వాత ఎక్స్ అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో ఆ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు. ఇలాగా ఒక్కొక్క కాల్ని చేసుకుంటూ వెళ్తుంది. ఎక్స్ 0 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, ఓకేనా 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ లాస్ట్కి 100 అయ్యేంత వరకు అనమాట. ఎప్పుడైతే 100 అవుతుందో ఇక్కడ హలో ఎక్స్ అనేది 100 అవుతుందో అప్పుడు ఏమైంది, ఇది అనేది ఎక్స్ అనేది 100 అయ్యింది, ఈక్వల్ టు 100 అనేది ట్రూ అయింది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది రిటర్న్ హాయ్ ఎక్స్ అంటది. హాయ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఏముంది, ఇక్కడ ప్రజెంట్ దీంట్లో 100 ఉంది. ఓకేనా, అది రిటర్న్ చేస్తుంది ఎక్కడికి 99కి. ఆ 99 కాస్త 98కి, 97కి, 96కి, 95కి, 94కి
అలా వస్తూ వస్తూ ఇక్కడ 1కి వస్తుంది అనమాట. వస్తువు ఈ వాల్యూ ఏమిస్తుంది అంటే ఎక్స్ 100 ఇస్తుంది. ఇదేమో ఎక్స్ 100 ఇస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకి ఎక్స్ 100 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, కొంచెం అర్థం కాకుండా ఉంటుంది, బట్ మనం సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లైట్గా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మనం సాల్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. సో ఇందులో మనం అండర్స్టాండ్ రికర్షన్ బై ప్రింటింగ్ సంథింగ్ n టైమ్స్. సో మనం n టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా? సో మనం ఈ కోడ్ అనేది ఎక్కడ మనకి ప్రాక్టీస్ చేయడానికి లీడ్ కోడ్ వాటిలో లేదు కాబట్టి మనం విఎస్ కోడ్లోనే చేద్దాం. సో నేను నిన్న కూర్చొని కంప్లీట్ చేశాను అనమాట. ప్యాటర్న్స్ అవన్నీ నీట్గా అరేంజ్ చేశాను. మనం నిన్న చేసిన స్ట్రైవర్ షీట్ ఇది. ఓకే, ఇది లెక్చర్ 5 కాబట్టి మనం లెక్చర్ 5 అని సపరేట్ ఫోల్డర్ తీసుకుందాం. ఓకే, స్టెప్ 1 లెక్చర్ 5 S1 L5. ఓకే, ఇందులో మనకి ఫోల్డర్స్ పైథాన్కి జావాకి అనమాట. పైథాన్ ఫోల్డరు, పైథాన్, ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే రికర్షన్ కాబట్టి rec.py. ఓకే, నెక్స్ట్ ఇందులోనే rec.java. సో ఫోల్డర్స్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. జావా అనే ఒక ఫోల్డరు, జావా. ఓకే, నెక్స్ట్ పైథాన్ అనే ఫోల్డర్ అనమాట. సో వాటి కోడ్స్ని రెస్పెక్టివ్ వాటిలో పెట్టడానికి అనమాట. సో ఫస్ట్ జావా అయిపోయింది, పైథాన్ ఇది. ఓకే, సో మనం ఫస్ట్ పైథాన్లో నేర్చుకుందాం. ఓకే, పైథాన్లో చూద్దాం ఒకసారి. సో మనం ఫస్ట్ చెక్ చేద్దాం పని చేస్తుందో లేదో. ప్రింట్ హలో హెచ్ఈఎల్ హలో. ఓకే, ఇది అవసరం లేదు, సెమీకోలన్. సో హలో అని ప్రింట్ అయింది. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే మన టాస్క్ ఏంటంటే ఈ హలో అనేది 100 టైమ్స్ ప్రింట్ చేయాలి, లేదా n టైమ్స్. n వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో n ఈక్వల్ టు ఇంటీజర్ ఇన్పుట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ని డిఫైన్ చేసి దానికి నేమ్ ఏమి ఇద్దామంటే రికర్షన్ అన్నాం, లేకంటే ప్రింట్ n అన్నాం. ప్రింట్ n టైమ్స్ చేస్తుంది కాబట్టి ప్రింట్ n. అది ఏం తీసుకుంటుంది పారామీటర్ అంటే ఇంటీజర్ టైప్, అంటే సంథింగ్ వాల్యూ కాబట్టి i తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం i అంటే i ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ 0 అనమాట. ఓకే, i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఏం చేస్తుంది అది, ఇఫ్ మనకి ఇచ్చిన నెంబర్ అనేది nకి ఈక్వల్ అయితే, అంటే i అనేది ఈక్వల్ టు n అయితే అప్పుడు రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ హాయ్ కామా i. ఓకేనా? లేకపోతే రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? లేకపోతే మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అయ్యేంతవరకు అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, రిటర్న్ ప్రింట్ n బ్రాకెట్లో i ప్లస్ ప్లస్. ఓకే, i ప్లస్ ప్లస్ అనేది లేదు కాబట్టి i ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది. ఓకే, మేబీ ప్రింట్ n అనేది లేదనుకుంటా. సో మనం ఇక్కడ ఏమిద్దామంటే పిఆర్ అని ఇద్దాం. ఒక
ఫంక్షన్ నేమ్ మారుద్దాం, పిఆర్ అని మారుద్దాం. ఓకే, సో సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, మేబీ అది పక్కన పెడదాం. ఓకే, పిఆర్ ఆఫ్, ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తాం పిఆర్ ఆఫ్ ఐ అని. సో రన్ చేద్దాము, ఏదో ఎర్రర్ చూపిస్తుంది, బట్ ఏంటో ఎర్రర్ చూద్దాం ఇక్కడ. ఇన్ లైన్ 6 రిటర్న్ ఇన్వాలిడ్ సింటెక్స్ అంట, పిఆర్ ఆఫ్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, పిఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఏం లేదు. ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఇన్పుట్ ఇమ్మన్నారు ఎన్ అనేది, మనం 100 కదా అని 10 ఇద్దాం. 10 ఇస్తే నథింగ్, ఏం ప్రింట్ అవ్వలేదు. పిఆర్ ఆఫ్ ఐ. ఓకే, పైథాన్లో ఏదో మనకి. ఓకే, ఫైట్ ఎవరైనా ఉన్నారా? వాచింగ్ ఫోర్, హలో హలో, చూసేవాళ్ళు మెసేజ్ పెట్టండి, ఎవరో చూసేవాళ్ళు. ఓకే, ఓకే, సో మనం ఒకసారి జావాలో చేద్దాం. ఓకేనా, సో క్లాస్ ఆర్ఈసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, నెక్స్ట్ స్కానర్ క్లాస్ ఒకటి, ఎస్సీ అని నియర్ స్కానర్, ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇంపోర్ట్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ దగ్గర ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏమని, సపోజ్ ఫంక్షన్ కాదు, రికర్షన్ ఫంక్షన్ కాబట్టి ఆర్ఈసి ఫంక్షన్ ఆఫ్ ఎన్ అంతే కాల్ చేసాము. నౌ ఆర్ఈసి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకేనా, ఇచ్చిన ఫంక్షన్ని ప్రింట్ చేస్తున్నాం. సో పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఆర్ఈసి ఫన్ ఇంట్ ఐ ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ఇద్దాము, అంత టెన్షన్ లేదు. ఇఫ్ ఐ అనేది ఈక్వల్ టు ఎన్ అయితే. ఓకే, బట్ ఇక్కడ ఎన్ లేదు, మనం ఇక్కడ ఇచ్చేదే ఎన్ అనమాట. ఓకే ఓకే, అసలు ఎన్ వాల్యూ ఇందులో రాలేదు కాబట్టి ఎన్ వాల్యూని కూడా పంపించాలి. అంటే మనకి ప్రతి ఫంక్షన్లో అది ఎన్ వాల్యూ ఎంత తెలియాలి కదా, ఐ వాల్యూ ఒక్కటే ఉంటే ఎలా. సో ఐ కామా ఇంట్ ఎన్ 0 కామా ఎన్. ఓకే, వైల్ ఐ ఈక్వల్ టు ఎన్ రెండు ఈక్వల్ అయితే రిటర్న్ హాయ్ ప్లస్ ఐ అనమాట. లేకుంటే రిటర్న్ హాయ్ రిటర్న్ రికర్షన్ ఫంక్షన్ ఆఫ్. ఓకే, హాయ్ కాదు, రెండు పారామీటర్స్ పంపించాలి. ఐ వాల్యూ 0, ఐ నేను ఏంటంటే ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఎన్ ఏం చేస్తామంటే ఎన్ వాల్యూని అలాగే ఉంచుతాం.
సో మనకి ఇక్కడ ఏమైంది, విత్ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్, స్ట్రింగే కదా. ఓకే, జస్ట్ హాయ్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, లేకపోతే వెయిట్ ఇది మనం ఫంక్షన్ లోపల రాసాం. ఇది యాక్చువల్లీ బయట ఉండాలి, ఇఫ్ కండిషన్ బయట ఉండాలి. ఇది అది ఎర్రర్ అనమాట. ఓకే, సో మన సేఫ్టీకి ఇక్కడ ఏం చేద్దామంటే ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో నేను సేఫ్టీకి ఇక్కడ ఐ అనేది ప్రింట్ చేస్తాను చూడండి. సో మనకి ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది అనమాట. అంటే లూపింగ్ అనేది ఎలా వెళ్తుందో మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇంకా రన్ చేద్దాం జావాని. హలో, ఇక్కడ ఏదైంది, కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ క్లాస్ S1. ఓకే, మనమే ఏమంటారు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. సో జావాక్ వెయిట్ మేబీ మనం టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుండి టెర్మినల్, న్యూ టెర్మినల్. ఓకే, జావాక్ REC డాట్ జావా. ఫైల్ నాట్ ఫౌండ్ అంట. మేబీ వెయిట్ మనం DIR చెక్ చేద్దాం అసలు ఎక్కడున్నాం. ఓకే, మనము బయట ఉన్నాం, డైరెక్టరీ బయట ఉన్నాం అనమాట. సో మనం డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. సో CD S1L5 అనమాట. సో CD S1L5. ఓకే, ఇప్పుడు మనము చేసామంటే మేబీ రావచ్చు అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేసామంటే సో స్టిల్ అది రావట్లేదు. మేబీ మనం పాత్ డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇది S1L5లో జావా లోపల ఉంది కదా, అందుకు. బట్ అది ప్రాబ్లం అవ్వకూడదు. SD S1L5 S1L5. ఓకే, సో మనం ఇప్పుడు స్ట్రైవర్ షీట్ లోపల S1L5 ఫోల్డర్లోకి వెళ్ళాం. అంటే ఈ ఫోల్డర్లో ఉన్నాం. ఇందులో జావా ఉంది, పైథాన్ ఉంది. మనం మళ్ళీ జావాలోకి వెళ్ళాలి. సో CD జావా. ఓకేనా, ఇప్పుడు మనం జావాక్ REC. సో జావా లోపల ఉండే ఫంక్షన్ నేమ్ ఏంటి, REC డాట్ జావా. REC డాట్ జావా. ఓకే, ఇప్పుడు మనకి క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం జావా REC. ఓకే, కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ REC బికాస్ నో క్లాస్ డిఫైనర్. ఓకే, సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది. క్లాస్ ఇది పబ్లిక్ చేయాలి దీన్ని. ఓకే, పబ్లిక్ స్టాటిక్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, స్కానర్ క్లాస్ ఉంది. సో ఎర్రర్ ఏంటైతే మళ్ళీ ఒకసారి ఈ పాత్ అనేది ప్రతిసారి ఇలా వస్తుంది. ఇది రాంగ్ అనమాట. మనం ప్రతిసారి దాన్ని మనం ఏమంటారు సెట్ చేయలేం కదా. CD S1L5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ CD జావా. ఓకే, CD జావా. సో మనం డైరెక్టరీ లోపలికి వెళ్ళాము. నెక్స్ట్ జావాక్ REC డాట్ జావా. నెక్స్ట్ జావా REC. కుడ్ నాట్ ఫైండ్ లోడ్ క్లాస్, రాంగ్ నేమ్. SY జావా లాంగ్ నో, సంథింగ్ ఏదో మిస్టేక్ అని చూపిస్తుంది. మేబీ ఈ ప్యాకేజ్ వల్ల ఏమో. సో ప్యాకేజ్ రిమూవ్ చేస్తే కుడ్ నాట్ ఫైండ్. ఓకే, అసలు ఎర్రర్ ఏంటో మనం ChatGPTకి ఇచ్చి అడుగుదాం. ఓకేనా, కొన్నిసార్లు మనకు రానప్పుడు నేను ChatGPTని అడుగుతూ ఉంటాను.
బ్రో నీ సిజిపిఏ ఎంత ఉంది ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో? బ్రో ఫస్ట్ ఇయర్లో నా సిజిపిఏ 9 ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే 8.5 ఉందన్నమాట. ఈ సెమ్లో ఇంకా తగ్గొచ్చు. 1 డే ప్రిపేర్ అయ్యి రాశాను అనమాట. Means that the Java is trying to find class named s1.java.rec which is not valid. The issue is with how you are referring the class name, which is incorrect. Java expects a fully qualified class name without the .java extension. So it's okay. Make sure your file is in Java s1l5 rec.java. బట్ మనది s1l5 లో ఉంది కానీ బట్ లోపల ఇంకో ఫోల్డర్ ఉంది, జావా అనే ఫోల్డర్ ఉంది, అది ప్రాబ్లం అయి ఉండొచ్చు. వెయిట్, why there is error? Quick fix. ఓకే, మనం ఇదంతా కాకుండా బయట పెట్టేద్దాం s1l5 లోంచి. సో మళ్ళీ కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఓకే, మేబీ స్టిల్ క్లాస్ నాట్ ఫౌండ్. సరే, మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి మనం ఆన్లైన్ కంపైలర్లో చేద్దాం. ఓకే, నేను ఇది ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూస్తాను. ఓకేనా, జావా జావా స్క్రిప్ట్ కాదు, జావా ఆన్లైన్ కంపైలర్. సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది దాంట్లో. సో అది మెయిన్ కాబట్టి మనం మెయిన్ అని ఇవ్వాలి ఇక్కడ, MAIN మెయిన్ అనమాట. సో ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, రన్ అవుతుంది. సో మనం వాల్యూ ఇవ్వాలి, వాల్యూ 10 ఇచ్చామనుకోండి. సో ఇక్కడ చూడండి 0 0 0 0 అన్ని జీరోనే ఉన్నాయి. y0 1 ఉన్నప్పుడు ప్రింట్ అయింది. ఇఫ్ i ఈక్వల్ టు n అయితే i ప్లస్ 1 i ప్లస్ ప్లస్ అన్నాను. i వాల్యూ ఎంత ఉంది? 1 0 ఉంది. 0 ఉన్న తర్వాత 1 కదా రావాలి, కానీ ఇది అన్ని జీరోనే ఉన్నాయండి. i వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. i వాల్యూ 1 ఉంది, ప్రింట్ అయింది. రికర్షన్ ఫంక్షన్ i ఈక్వల్, ఓకే ఇదేంటంటే ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ప్లస్ అవుతుంది, ఇలా అవ్వకూడదు. ఇదేంటంటే రివర్స్ బ్యాక్ అవ్వాలి. ఫస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఫంక్షన్లోకి వెళ్ళాలి. ఎస్, అది మిస్టేక్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో 2 థింగ్స్ ఉంటాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫంక్షన్ లోపల వాల్యూ సెండ్ అయిపోతుంది, దాని తర్వాత వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక మనం చేసిన కేసులో ఇక్కడ మనం i ప్లస్ ప్లస్ అని రాయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ i వాల్యూ 1 ఉంది అనుకోండి. ఓకేనా, i వాల్యూ అనేది ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తుంది, అంటే రికర్షన్ ఫంక్షన్ అనేది ఇంకోటి కాల్ చేస్తుంది, వాల్యూ 1 పెడుతుంది. ఇలా 1 పెట్టిన తర్వాత మళ్ళీ ఇది యాడ్ అవుతుంది అనమాట. అంటే 1 అయిపోయిన తర్వాత ఇది 2 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇది లోపలికి వెళ్తుంది, ఇది ఒక ఫంక్షన్ కాల్ చేస్తుంది, సేమ్ వాల్యూ 1 ఉంటుంది. తర్వాత ఈ వాల్యూని, ఇక్కడ ఉండే వాల్యూని 2 చేస్తుంది, మళ్ళీ ఇది కాల్ చేస్తుంది, ఇదే 1 తోటి వెళ్తుంది, ఈ వాల్యూ ఇంకొక 1తో కాల్ చేస్తుంది, ఈ వాల్యూని 2 చేస్తుంది, అంటే అప్పుడు ఇది 2 అవుతుంది అనమాట. అప్డేట్ చేసుకుంటే వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పని అయిన తర్వాత ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇది ఎలా అంటే పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వడాన్ని i ప్లస్ ప్లస్ అనమాట, పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తుంది, దాని తర్వాత నీకు వాల్యూ పెరుగుతుంది, అది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే డబ్బులు ఇచ్చాకే పని జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, i వాల్యూ అనేది ఇప్పుడు ప్లస్ ప్లస్ i అంటే మీనింగ్ ఏంటంటే i వాల్యూ ముందు పెరిగిపోద్ది, దాని తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. సో ఇదే అనమాట, ఇది మిస్ అయ్యాను నేను. ALETBS CGPA, యా బ్రో ఇది నాకు అర్థం కాలే బ్రో. ఇట్స్ ఏ ఎగ్జామ్ పర్సంటేజ్ ఇన్ పాయింట్స్ అవుట్ ఆఫ్, అదే బ్రో 8 పాయింట్, అదే బ్రో నాకు ఫస్ట్ ఇయర్లో 9 ఉన్నింది CGPA, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కలిపి, థర్డ్ 4th కలిపి 8.5 అయ్యింది. అంటే ఇందాక
ఫోర్త్ సెమ్ ఇంకా రాయలేదు, ఎగ్జామ్ మొన్నే రాశాను, ఇంకా రాలేదన్నమాట రిజల్ట్స్. సో ఫస్ట్ ఇయర్లో 8.9, ఫస్ట్ సెమ్లో 8.9, సెకండ్ సెమ్లో 8.9 వచ్చాయి మళ్ళీ. సో థర్డ్ సెమ్లో కొంచెం తగ్గింది అనమాట, 8.2 ఎంతో వచ్చింది. సో యావరేజ్గా 8.5 ఉందన్నమాట. ఓకేనా? బ్రో సిజిపిఏ బదులు ఏమంటారు, కొంచెం ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కదా. వెయిట్, సో ఇక్కడ ఇద్దాం మనం, అసలు అర్థం అవుతుందా లేదా అని. ఇదిగోండి ఇప్పుడు కోడ్ అనేది రన్ అయింది. చూసారా, 0 1 2 3 4 5 6 7 8 9 10 హాయ్ 10 అని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మనం కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అనలైజ్ చేద్దాము. సో ఈ కోడ్ అనేది ఫస్ట్ థింగ్ ఎలా వెళ్తుంది అంటే, ఓకే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కావాల్సిన ఫైల్స్ని, మెయిన్ ఫైల్ లేక వెళ్తుంది. ఓకేనా? సో ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ వస్తుంది. మెయిన్ ప్రోగ్రామ్, అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఇది అనమాట. ఇది మెయిన్ ప్రోగ్రాము, ఇది క్లాస్ మెయిన్. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇది క్లాస్ అనుకోండి. అందులో ఫస్ట్ థింగ్ ఎప్పుడు మనకు మెయిన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తుంది. ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తుంది, స్కానర్ క్లాస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎన్ అనే వాల్యూ తీసుకుంది. ఎన్ వాల్యూ మనం ఏమి ఇచ్చామంటే 10 ఇచ్చాము, ఎన్ వాల్యూ 10 తీసుకుంది. ఇక్కడ ఏం చేసాము, ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ప్రింట్ ఏం చేసారు, రికర్షన్ ఫంక్షన్లో రికర్షన్ ఫంక్షన్ అనమాట. దీని వాల్యూ ఎంత తెలియదు మనకి. అంటే ఏంటి, ఈ రికర్షన్ ఫంక్షన్ యొక్క వాల్యూ మనకు తెలియదు. రికర్షన్ ఫంక్షన్ విత్ 0, ఎన్ అన్నాం. ఎన్ అంటే ఎంత, 10. దీని వాల్యూ తెలియదు. సో ఇది తెలియాలంటే ఏంటి, ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. ఈ వాల్యూ ఏంటో కనుక్కోవాలి. అసలు ఇది ఏంటి, ఇది రికర్షన్ ఫంక్షన్, ఇది కూడా ఒక ఫంక్షన్, మెయిన్ ప్రోగ్రామ్ లాగా ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది మెయిన్ ప్రోగ్రామ్, సపరేట్ సెట్ ఆఫ్ కోడ్ అనమాట. దీంట్లో ఏంటి, 2 వాల్యూస్ ఉన్నాయి, ఐ వాల్యూ, ఎన్ వాల్యూ. ఐ వాల్యూ ఎంత ఇచ్చింది, ఇక్కడ 0 ఇచ్చింది. ఎన్ అనేది ఎంత ఇక్కడ మనం మెన్షన్ చేసింది 10 అనమాట. ఇదిగో 10 అంటే ఏంటి, ఐ వాల్యూ 0, 10. ఓకేనా? సో ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ని కాల్ చేసింది. ఇది ఆర్ఈసి రెక్ ఫంక్షన్. సో ఫంక్షన్ కాల్ అయిన తర్వాత దీనిలో ఏమైంది, ఫస్ట్ ప్రింట్ ఐ అనమాట. ఐ వాల్యూ ఎంత ఉంది, ప్రింట్ 0. ఓకేనా? ప్రింట్ 0. ఓకే, ప్రింట్ 0. ఇక్కడ మనకి 0 ప్రింట్ అయింది కదా, ఇదిగోండి ఇది 0, ఇది ప్రింట్ అయింది అనమాట. సో ప్రింట్ 0, ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ 10, ఇది ఫస్ట్ ఇటరేషన్లో ప్రింట్ అయిన 0. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, చెక్ చేసింది ఐ అనేది 0, ఐ ఈక్వల్ టు ఎన్ అని. ఐ అనే వాల్యూ ఎంత ఇక్కడ 0, ఎన్ వాల్యూ ఎంత 10. కాలేదు కాబట్టి, అంటే ఇది రాంగ్ కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ అవ్వదు అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్కి వస్తుంది. ఓకే, ఈ లైన్ ఆఫ్ కోడ్, ఈ లైన్ ఆఫ్ కోడ్లో రిటర్న్ రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ అంటే ఎక్కడికి, ఎక్కడైతే ఇది కాల్ చేసిందో ఆ వాల్యూ అనమాట రిటర్న్. అంటే ఇందులో వాల్యూ సెట్ చేయాలి. ఏ వాల్యూ సెట్ చేయాలి, ఈ వాల్యూ, ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ. ఈ ఫంక్షన్ వాల్యూ ఎంతో మనకు తెలియదు. సో ఏం చేయాలి, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ రికర్షన్ ఫంక్షన్ అనేది కాల్ అయ్యింది. రిటర్న్ రికర్షన్ ఫంక్షన్ వాల్యూ ఎంత, ++i, పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నా కదా, అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది వాల్యూ, అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ అనేది 1 అయింది. సో కాల్ చేసినప్పుడు అదే, కానీ ఇక్కడ 1 అయ్యింది. 1 అయ్యి తర్వాత మనకి ఏం చేసింది, ఎన్ వాల్యూ 10 అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఫంక్షన్ కాల్ చేసింది. అంటే ఏంటి, ఇంకొక ఫంక్షన్ లాగా అనమాట. అంటే ఇలా ఇంకో సెట్, అంటే ఇదే కోడ్ని, ఇదే లైన్ ఆఫ్ కోడ్ ప్రోగ్రామ్ని మళ్ళీ కాల్ చేసింది. ఓకేనా? ఇక్కడ అదే సేమ్ అనమాట, మళ్ళీ రెక్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ని కాల్ చేసింది. ఈసారి వాల్యూ ఏంటి, 1 అనమాట. ఇక్కడ 1, ఇక్కడ 10, అంటే 0 ఉన్నప్పుడు 1 అనమాట. అంటే ఇక్కడ 1 అయ్యింది, ఇది 1, 10 అయ్యింది. సేమ్ మళ్ళీ ప్రింట్ ఐ వాల్యూ, ఐ ఎంత ఉంది ఇక్కడ, 1 ఉంది. సో 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? మీకు అర్థం అవుతుందా? డైలీ ఎన్ని అవర్స్ చదువుతావు బ్రో ఆర్ ప్రాక్టీస్? బ్రో నాకు జావా అండ్ పైథాన్ రాదు. నువ్వు ఓన్లీ లాంగ్వేజ్ ఫోకస్ చేస్తున్నావు బ్రో, ఆర్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావా?
బ్రో నాకు పైథాన్ ఓకే ఎగ్జామ్ పర్సంటేజ్ బీటెక్ సబ్జెక్ట్స్లో సి కంప్లీటెడ్, C++ బిగినర్. డైలీ ఎన్ని అవర్స్ చదువుతావు బ్రో ఆర్ ప్రాక్టీస్? ఇప్పుడు చదవడం అంటే కాలేజ్ రిలేటెడ్ అయితే చదవను బ్రో. అంటే లైక్ ఇప్పుడు ఏమంటారు, కాలేజ్లో ఉంటాయి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, అవి అయితే పెద్ద చదవను. ఈ డిబిఎంఎస్ అంట, ఓఎస్ అంట, ఇవన్నీ ఏంటంటే నేను గేట్ కోసం చదువుతాను. సో ఏమంటే ఎగ్జామ్కి 1 వీక్ ముందు కానీ 1 డే ముందు కానీ చదివి రాసేసే టైప్ అనమాట. సో ఏమంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, మనకి క్వశ్చన్ బ్యాంక్ ఇస్తారు, చూసి ఎలాగే ఐ మీన్ అది ప్రాక్టీస్ చేసుకొని బట్టి కట్టుకొని ఏదో ఒకటి చేసి రాసేస్తాం. ఓకే, నా ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగోండి ఇవే కోడింగ్ అనమాట. కోడింగ్ కానీ, నా యూట్యూబ్ ఛానల్ కానీ, గేట్ కానీ, ఇవే ఉంటాయి. సో C++ అంటున్నావు కదా నువ్వు, అయ్యో ఇది తీసేస్తాం మళ్ళీ నాకు పోతుంది అనమాట ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకే, సో సో సి కాబట్టి నెక్స్ట్ సి తర్వాత నువ్వు C++ అంటే ఇది కాంపిటేటివ్ కోడింగ్కి యూజ్ అవుతుంది బ్రో. C++ అనేది ఎలాగా నువ్వు ఫాస్ట్గా ఏమన్నా ఈ హ్యాకథాన్స్ కానీ వాటిలో వీటిలో అప్పుడు C++ చాలా బాగుంటుంది అనమాట. బట్ నీకు జాబ్ రావాలంటే మాక్సిమం కేసెస్లో నేను అడిగేది జావా కానీ పైథానే అనమాట. C++తో ఎక్కువ వచ్చేది ఏంటంటే గేమింగ్ సైడ్ అనమాట. ఏంది AR/VR డెవలప్మెంట్ కానీ, లేకంటే ఏమంటారు గేమ్ డెవలప్మెంట్ కానీ వాటిలో అడుగుతారు. బట్ నువ్వు C++ నేర్చుకుని మళ్ళీ జావా పైథాన్ నేర్చుకుంటే నీకు జాబ్స్ బాగుంటాయి అనమాట. ఓకేనా, అది నేను చెప్పాలనుకుంటున్నా. ఓకేనా బ్రో? సో డైలీ ఎన్ని అవర్స్ చదువుతానంటే చెప్పాను కదా, ఇవి నా టైం మొత్తం ఇదే స్పెండ్ చేస్తాను మ్యాక్సిమం కేసెస్. కాలేజీలో కూడా ఇవే ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది, ఇవి చిన్న క్వశ్చన్స్ కాబట్టి మనం త్వరగా అయిపోయింది బ్రో. వీటిలో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి ఇలా అని. ఓకేనా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి ఏంటంటే మనం బాగా ఆలోచించాలి, పెన్ పేపర్ పెట్టి రాయాలన్నమాట. ఓకే, ఇది జరిగితే అలా జరుగుతుంది అంటే ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ వల్ల ఎలా చేంజ్ అవుతుందో మొత్తం కోడ్ ఫ్లో అనేది మనం చూసుకోవాలన్నమాట. సో అది నేర్చుకునేటప్పుడు ఏంటంటే పొద్దున్న క్వశ్చన్ చూసుకొని వెళ్తాను, పెన్ను పేపర్ పెట్టి రఫ్ పేపర్లో రాసుకుంటూ ఉంటాను. టీచర్లు ఏం చెప్పినా కూడా నేను పట్టించుకోను అనమాట. మనం ఏమంటాం, మన చదువు మనం చదువుకుంటుంటాం కదా, అలాగా పెన్ను పేపర్ పెట్టి రాస్తూ ఉంటాను. లాజిక్ బిల్డింగ్ రాదు బ్రో, ఎనీ టిప్? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది బ్రో. ఇప్పుడు సి వచ్చి అంటున్నావు కదా, సో సిలో కొన్ని ఇవి ప్రాబ్లమ్స్ సిలో చేయలేవులే. నేను ఇవి చెప్పాను చూసావా, నా జావా 100 సిరీస్ ఉంది, అవే ప్రాబ్లమ్స్ని నువ్వు సిలో చేయి. ఓకేనా, నేను జావాలో చేసా కదా, నువ్వు సిలో చేయి. లాజిక్ నా దగ్గర నుంచి విను, జావా నుంచి విను లాజిక్. సిలో కోడ్ రాయడానికి యూస్ చేయనమాట. లాజిక్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఏమంటే మనము ఏమంటారు దాని సింటాక్స్ మారుతుంది. అంటే నువ్వు మాట్లాడే భాష అనమాట. ఇప్పుడు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా గ్రామరే. వాటిని నువ్వు మార్చావంటే మీనింగ్ సేమ్గానే ఉంటుంది ఆల్మోస్ట్ అనమాట. సేమ్ అంతే, అది కూడా అంతే అనమాట. సేమ్ ఏమంటారు ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మన ఇంపార్టెంట్ ఏంటంటే లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఈ జావా అని పైథాన్లో కానీ ఎవరైనా రాస్తారనమాట. ఒక్కసారి లాజిక్ వస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే రాసేయచ్చు మనం. ఓకేనా, సో అందుకే కదా ఇప్పుడు నాకు పైథాన్ రాదు సింపుల్గా, కానీ ఇందాక కోడ్ రాశాను నేను, బట్ అది రాంగ్ అయింది, అంటే రన్ అవ్వలేదు. నాకు కూడా ఇప్పుడు పైథాన్ రాదు స్టిల్. ఇదేంది ఓకే వెయిట్, స్టిల్ నేను కోడ్ రాశాను, లాజిక్ రాశాను. సో ఇందులో ఎర్రర్ ఉంది, కానీ దీన్ని రెక్టిఫై చేయడంలోనే నా టాలెంట్ ఉందన్నమాట. అంటే ఏంటి, నాకు ఇంకా సింటాక్స్ రాదు పైథాన్, నాకు జావా వచ్చి జావా లాజిక్ని పైథాన్లోకి మార్చి రాశాను. బట్ స్టిల్ సింటాక్స్ వైజ్ ఏదో రాంగ్ ఉంటుంది. మేబీ ఇక్కడ I++ ఇవ్వకూడదు, లేదంటే ఈ కామా అనేది రాంగ్ అయి ఉండొచ్చు. అర్థమవుతుందా నీకు? అలా అనమాట. ఒక్క దానిలో లాజిక్ వస్తే మిలియన్ వచ్చేస్తాయి అనమాట. అదేం లేదు బ్రో, యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా, సో ఎక్కడో ఆపాను, యా. సో ఇలా అనమాట. సో ఇప్పుడు నీకు సి మీద కంప్లీట్ గ్రిప్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏమంటారంటే C++ నేర్చుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే జావా కానీ పైథాన్ కానీ నేర్చుకో. ఈ డిఎస్సి అయితే ఫాలో అవ్వకు బ్రో. నువ్వు ఏమంటారు ఈ డిఎస్సి ఏంటంటే కొంచెం నీకు ప్రాక్టీస్ ఉంటే కోర్ జావా కానీ కోర్ పైథాన్ కానీ అర్థమవుతుంది. నువ్వు డైరెక్ట్ నేర్చుకోవాలంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ సిరీస్ ఫాలో అవ్వకు, ఏదైనా ఒక జావా కోర్ కానీ లేకంటే C++ కోర్ కానీ నేర్చుకో. ఓకేనా, అది హెల్ప్ అవుతుంది నీకు. సో ఇది నేను చెప్పను అనమాట, అంటే లైక్ ఇది ఫాలో అని అయితే నేను చెప్పను, బట్ నువ్వు అవుతానంటే నీ ఇష్టం. ఓకేనా, సో ఏం చెప్తున్నానంటే C++ కంప్లీట్ అయిందంటే జావా కానీ పైథాన్ కానీ C++ కానీ కోర్ నేర్చుకో. కోర్ అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకో. దాని తర్వాత నువ్వు ఏమంటారు జావా కానీ వీటితో డిఎస్సి నేర్చుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉంటే చాలా టైం ఉంది నీకు. ఓకేనా,
ఓకే, మధ్యలో ఆపేస్తాను. సేమ్ ఇదిగోండి 1 అంటే రెక్ ఫంక్షన్ ఇక్కడ నుంచి కాల్ చేసింది 1 అనేది. సో ప్రింట్ చేసింది ఐ. సో ఇక్కడ ప్రింట్ అయింది 1 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత అదే కోడ్లో ఇక్కడ కిందికి వచ్చింది, చెక్ చేసింది ఐ ఈక్వల్ టు 10 అయిందా అని. కాలేదు, ఇంకా 10 కాలేదు. ఇక్కడ కూడా 10 కాలేదు, ఇక్కడ కూడా 10 కాలేదు. కాబట్టి మళ్ళీ రెక్ ఫంక్షన్ని కాల్ చేసింది. ఏరా కాల్ చేసి రెక్ ఫంక్షన్ని సారీ రిటర్న్ రెక్ ఫంక్షన్ మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఈసారి ఐ వాల్యూ 1 ఉంది, 1 అని ప్లస్ ప్లస్ చేయాలి అంటే ఏంటి 2 అవుతుంది. అంటే రెక్ ఫంక్షన్ 2, 10. ఓకేనా. సో ఇంకొక ఫంక్షన్ని కాల్ చేసింది ఇక్కడ, అంటే ఇంకొక లైన్ ఆఫ్ కోడ్ అనమాట. సో నెక్స్ట్ 3 అవుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, రిటర్న్ తర్వాత కింద ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయంటే అసలు ఎప్పటికీ ఎగ్జిక్యూటే కావు. ఒక్కసారి రిటర్న్ అన్నాక ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుంది. సో నువ్వు ఇక్కడ కింద ఏవి రాసినా సరే లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏదైనా సరే ప్రోగ్రామ్ ఫంక్షన్ అనేది ఒక్కసారి రన్ అవుతుంది ఇలా కిందికి. ఓకేనా, ఇది ఒక్కొక్క ఫంక్షన్ కాల్లో. సో ఇక్కడ మీరు ప్రింట్ నెక్స్ట్ ఏమవుతుంది 1 అంటే ఇది 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రింట్ 2 అవుతుంది. సో 2 అనమాట. నెక్స్ట్ ఇది కాల్ చేసి ఇక్కడ నుంచి కాల్ చేస్తుంది మళ్ళీ 3కి. సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ 4ని కాల్ చేస్తుంది, 4, 5, 6 అలా 10 వరకు వెళ్తుంది. 10 వరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇది 5 కదా, ఇది 9 అనుకోండి. ఇక్కడ 5, 6, 7, 8 అయిపోయింది, ఇది 9. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 3తో తీసుకుంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. 3 తీసుకుందాం. ఓకేనా, 0, 1, 2, 3. సో నీట్గా రాసుకుందాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఒక పెద్ద క్లాస్ ఉంటుంది. ఓకే, క్లాస్ ఫైల్ ఇదిగో ఇదే మెయిన్ అనే క్లాస్ ఫైల్ అనమాట. ఇది మెయిన్ క్లాస్. అందులోపల మెయిన్ ఫంక్షన్ స్మాల్ మెయిన్, ఇది క్యాపిటల్ మెయిన్, స్మాల్ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఓకేనా, కాల్ చేసి స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది, వాల్యూ ఎన్ వాల్యూ రీడ్ చేసింది. ఎన్ వాల్యూ ఎంత రీడ్ చేసింది, ఇక్కడ మనం 3 ఇచ్చాం కాబట్టి 3 రీడ్ చేసింది. ఓకేనా, 3 రీడ్ చేసింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది, రెక్ ఫంక్షన్ ఆర్ఈసి రెక్ ఫంక్షన్ ఆఫ్ 0, ఓకేనా, 0, అని. సో దీని వాల్యూ ఏంటి, రెక్ ఫంక్షన్ 0, వాల్యూ ఏంటి, ఇది ఏం చేస్తుంది, రిటర్న్ చేసేది టైప్ స్ట్రింగ్ అనమాట. అంటే ఏదో స్ట్రింగ్ వాల్యూ ఉంది కానీ ఆ వాల్యూ ఎంతో తెలియదు. సో వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి ఈ వాల్యూస్తో. సో ఇలా పెట్టి కాల్ చేస్తుంది ఫంక్షన్. ఓకేనా, సో ఫంక్షన్ అప్పుడు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, పారామీటర్స్ 0 అంటే ఐ వాల్యూ ఏముంది, ఐ వాల్యూ 0. ఓకేనా, ఎన్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ వాల్యూ 10 అనమాట. ఇక్కడ ఐ కోడ్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం మొదలవుతాయి. ఏమన్నా మెసేజెస్ పెట్టారా, ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్, సెకండ్ ఇయర్ బ్రో, ఈ ఇయర్ అదే బ్రో చెప్పేది. ఐ మీన్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఉంటే సి, ఐ మీన్ మీకు సబ్జెక్ట్లోనే ఉంటుంది సి అనేది, సి ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది డిఎస్సి అని. బట్ మీకు అంత కవర్ అయ్యి ఉండదు. సో ఏం చేస్తామంటే అవును మెల్లమెల్లగా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకో, సితో డిఎస్ నేర్చుకో లైట్గా. నేర్చుకున్న తర్వాత అంటే బేసిక్స్ లైక్ అరేస్, లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్ నేర్చుకో. తర్వాత జావా కానీ పైథాన్ కానీ C++ కానీ నేర్చుకో. ఓకేనా, సో ఇక్కడ ఐ అనేది 0 అయింది, ఎన్ అనేది 10 అయింది, కరెక్టా. సో ఐ అనేది 0, ఎన్ అనేది 10. సో లైన్ ఆఫ్ కోడ్ పైనుంచి కిందికి వెళ్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ అంటే ఇక్కడ ఏంటి, ప్రింటింగ్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఉందో అది ప్రింట్ అవ్వాలి. ఐ వాల్యూ ఏముంది ఇక్కడ 0 ఉంది. సో 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది, చెక్ చేస్తుంది. ఇఫ్ ఐ అనేది ఈక్వల్ టు ఎన్ అయితే, ఐ వాల్యూ అనేది ఈక్వల్ టు ఎన్ అయితే ఇది రన్ అవ్వాలి కోడ్. కానీ ఇంకా ఎన్కి ఈక్వల్ కావాలి. ఎన్ అనేది ఎంత, సారీ ఎన్ వాల్యూ ఈ కేసులో 3 అనమాట. ఈ కేసులో ఎన్ వాల్యూ 3. సో 3కి ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్, 0 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ థింగ్ రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ ++i, n అంటే ఇక్కడ ఏంటి రిటర్న్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఉండే వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాం, అది ప్రింట్ చేసుకుంటుంది, అది రిటర్న్ అనమాట. రిటర్న్ అంటే ఏంటి, ఇచ్చేయడం. ఏదైతే ఈ ఫంక్షన్ని కాల్ చేసిందో అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉంది రెక్ ఫంక్షన్ ఏం కాల్ చేసింది, ఇది కాల్ చేసింది, ఈ ఏరియా కాల్ చేసింది. సో దానికి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఏం రిటర్న్ చేయాలి, ఇక్కడ ఇచ్చారు చూడు, రిటర్న్ ఆఫ్ ++i అంటే ఐ వాల్యూ ఇక్కడ ఏముంది 0 ఉంది.
ప్లస్ ప్లస్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి, ఫస్ట్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ కాల్ చేయాలి. సో రెక్ ఫంక్షన్ 1 ఇంక్రీజ్ చేశాక 1 అవుతుంది, 1,3 అలాగే ఉంది. ఓకేనా. సో మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తావు, ఎందుకంటే ఇక్కడ కాల్ చేస్తున్నావు రెక్ ఫంక్షన్ని రిటర్న్ చేయడం కోసం. నీకు వాల్యూ తెలియదు కాబట్టి ఫంక్షన్ని కాల్ చేసావు. సో ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంటుంది, ఐ వాల్యూ అనేది 1 ఉంటుంది, ఎన్ వాల్యూ 3. సేమ్ మళ్ళీ ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఐ అంటే ప్రింట్ 1, ఇక్కడ ప్రింట్ 0, అది ఇక్కడ ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ప్రింట్ 1 అయింది, దీనివల్ల ప్రింట్ 1 అయింది. సో 1 అనేది నాట్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో ప్రింట్ కాదు, అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది కిందికి, రిటర్న్ ఓకే రెక్ ఫంక్షన్ ఐ ప్లస్ ప్లస్ 1ని ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే 2 అవుతుంది. 2 నుంచి నెక్స్ట్ 3కి వెళ్తుంది, 2,3. సో ఇదేమైంది, ఈ ఫంక్షన్ వాల్యూ మనకు తెలియదు, రికర్షన్ ఫంక్షన్ ఆఫ్ 2,3. సో అదేమైంది, ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఓకేనా. సో ఐ వాల్యూ 2 ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, ఎన్ వాల్యూ 3. ఓకే ప్రింట్ అవుతుంది, ప్రింటింగ్ 2 అవుతుంది. సో ప్రింట్ 2. సో 2 అనేది నాట్ ఈక్వల్ టు 3 కరెక్ట్ కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది, రిటర్న్ ఫంక్షన్ ప్లస్ ప్లస్ ఐ కామా ఎన్ అని, అంటే ఈ పాయింట్ దగ్గర ఎండ్ అయింది. ఓకే. సో రిటర్న్ రెక్ ఫంక్షన్ 2ని ప్లస్ ఇంక్రీజ్ చేసి, అంటే 3,3 అనమాట. ఇక్కడ మళ్ళీ కాల్ అవుతుంది. ఈసారి ఏమవుతుంది అంటే ఐ వాల్యూ అనేది 3 ఉంది, ఎన్ వాల్యూ కూడా 3 ఉంది. సో ఇక్కడ ప్రింట్ ఐ, సో ప్రింట్ ఐ అంటే ప్రింట్ 3 అనమాట. 3 అనేది ప్రింట్ అవుతుంది, ఇదిగో ఇక్కడ ప్రింట్ అయింది 3 అనేది, ఇక్కడ దీనివల్ల 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్ టు, ఇది కరెక్టా కదా, కరెక్టే. ఇప్పుడు 3 అనేది 3కి ఈక్వల్ అయింది, 3 ఈక్వల్ టు 3 రైట్ అనమాట. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిటర్న్ హై ప్లస్ ఐ, రిటర్న్ హై ప్లస్ ఐ. ఈ హై ప్లస్ ఐ అనేది ఇక్కడికి ఇచ్చింది, ఏది కాల్ చేసిన కాదు ఇక్కడికి. సో ఇక్కడ హై ప్లస్ ఐ అనేది వాల్యూ వచ్చింది, అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఇది ఇప్పుడు హై ప్లస్ ఐ, దాన్ని రిటర్న్ చేసింది ఎక్కడికి, దీని పేరెంట్ ఫంక్షన్. దీని పేరెంట్ అంటే ఎవరు, ఇది ఈ ఏరియాలో. ఓకేనా. అది రిటర్న్ అయిన వెంటనే ఎప్పుడైతే ఇవి రిటర్న్ అవుతాయో ఇవన్నీ ఎరైజ్ అయిపోతాయి అనమాట, అంటే ఇక్కడ అలొకేట్ చేసిన మెమరీ అంతా డిలీట్ అయిపోద్ది. ఓకేనా. అంటే ఆ ఫంక్షన్ ఏదైతే కాల్ చేయడం అయిపోయింది కాబట్టి వర్క్, అది డిలీట్ అయిపోద్ది ఇలాగా. అయ్యో ఏంటో ఒక రబ్ చేద్దాం అనుకుంటే మొత్తం రబ్ అయిపోతున్నా. ఓకేనా, అర్థం అవుతుందా? ఓకే ఏదో అడిగా, సారీ బ్రో నేను పైథాన్ నేర్చుకుంటున్నా, నవ్ ఐఎమ్ డిప్లొమా సెకండ్ ఇయర్. నేను సి ఏమీ నేర్చుకోవాలా, డైరెక్ట్ పైథాన్కి వచ్చా. పైథాన్కి ముందు HTML CSS నేర్చుకున్నా, AIML బ్రాంచ్ నాది. ఓకే ఓకే బ్రో, నెక్స్ట్ కంటిన్యూ చేయి. ఏం చెప్పాలనుకుంటున్నావు, లైక్ ఏం చెప్పాలి నీకు, ఏం సజెషన్ కావాలి, ఏం చేయాలనా లేకంటే ఎలా? సారీ నేను అది మెసేజెస్ చూడట్లేదు, అంటే మీనింగ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో కొంచెం బిజీగా ఉంటాను, సో మీకు రిప్లై ఇవ్వలేకపోయిండొచ్చు. సో చెప్పండి, లైక్ హలో, ఇదేం స్ట్రక్ అయినట్టుంది. యాక్చువల్లీ నేను ఇది పెట్టిండాల్సింది, ఏమంటారు టైం స్టాంప్స్ ఎలా నేర్చుకోవాలి. వాచింగ్ 8 బ్రో 8 ఎలా నేర్చుకో, పైథాన్ నేర్చుకోవాలన్నా లేకంటే ఎలా బ్రో, పైథానా జావా అని చెప్పు. వెయిట్, ఈ ప్రాబ్లం కంప్లీట్ చేసి వస్తా, మనం చాట్ చేద్దాం. ఓకేనా, ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అయిపోనండి. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాను, ఎందుకంటే కష్టపడి డ్రా చేసా, మళ్ళీ పోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అయింది, హాయ్ ఎక్స్ ఉంది, హాయ్ ప్లస్ ఎక్స్ అనమాట. అది రిటర్న్ చేస్తుంది, ఏది పేరెంట్ కాల్ చేసింది కాబట్టి పేరెంట్ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ మళ్ళీ హాయ్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇది మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో రిటర్న్ అయిన ప్రతిసారి ఏంటంటే, రిటర్న్ అయిన ప్రతిసారి ఇది ఎరైజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. ఫంక్షన్ని కాల్ చేసింది ఎరైజ్ అవుతుంది, కంప్యూటర్లో ఉండే మెమరీ వైప్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఎరైజ్ చేస్తుంది మెమరీని.
నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎరేజ్ చేస్తుంది, ఏది ఇక్కడ రిటర్న్ అయిపోతుంది అనమాట హాయ్ ఎక్స్ అనేది. ఫైనల్గా సో ఇక్కడ నుంచి మనం హాయ్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట వాల్యూ హాయ్ ఎక్స్ అని. ఇక్కడ వరకు ఏంటంటే రిటర్న్ అవుతూనే వచ్చింది, ప్రింట్ అవ్వాలి. మొత్తం ఇదంతా ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇది కదా ప్రింట్ అవ్వాల్సింది. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది హాయ్ ఎక్స్ అని. ప్రింట్ అయ్యి ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ అంటే ఐ వాల్యూ ఎంత 3. సో హాయ్ 3, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో 3 ఉన్నప్పుడు, ఏది i = 10 అయినప్పుడు, అంటే 3 = 3 అయినప్పుడు కాల్ అయిన ఫంక్షన్ని రిటర్న్ చేసుకుంటూ ఫైనల్గా ఇక్కడ వచ్చి ప్రింట్ అవుతుంది అనమాట ఆ క్యాలిక్యులేషన్. ఈ రికర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ డైనమిక్ ప్రోగ్రామ్కి కానీ చాలా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. సో అలాగా ఇక్కడ మనకి హాయ్ 3 అని వచ్చింది. సో అలా మనకి ఏమైంది, ఫస్ట్ ఫంక్షన్ ఉన్నప్పుడు 0 అయింది. ఓకేనా, 0 అయిన తర్వాత ప్రింట్ చేసాం, అంటే ఏంటి 0 ఇచ్చాం కదా, 0, ఇచ్చాము. రన్ చేసి అంటే మీకు సింపుల్గా చెప్తాను ఎలా వెళ్ళిందో కోడ్ అనేది, లైన్ ఆఫ్ కోడ్. ఓకేనా, ఫస్ట్ సెట్ ఆఫ్ కోడ్ అంటే మెయిన్ రన్ అయింది. మెయిన్లో ఏమైందంటే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసాం 0n అని. సో ఫస్ట్ కేసులో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 0 ఇంకా n వాల్యూ ఎంత మనం ఇచ్చాం, ఇందులో 3 ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రింట్ అయింది, ఏమైంది i అనేది ప్రింట్ అయింది. సో 0 ఉంది కాబట్టి ప్రింట్ అయింది. నెక్స్ట్ చెక్ చేసింది 0 = 3 రాంగ్. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదు. మళ్ళీ ఏమైంది, రికర్షన్ ఫంక్షన్ అయింది, ఏది సేమ్ ఇదే ఫంక్షన్ని ఈసారి వాల్యూస్ 1 అంటే 0 ++ 1 కాబట్టి ప్రీ ఇంక్రిమెంట్ ముందే ఇంక్రీజ్ అవుతుంది. సో 1, 3. సో అంటే ఏంటి, ఇదే ఫంక్షన్ని 1, 3తో కాల్ చేసింది. ఓకేనా, 1, 3తో కాల్ చేసింది. పోయి ఈ లైన్ ఆఫ్ కోడ్ అదే ఈ లైన్ దగ్గర ఏమైంది, ప్రింట్ అయింది, i అనేది ప్రింట్ అయింది. సో i వాల్యూ ఎంత 1. సో ఇదిగోండి ఇక్కడ ప్రింట్ అయింది. మళ్ళీ చెక్ చేసింది రాంగ్, ఎందుకంటే 1 అనేది 3కి ఈక్వల్ కాదు. సో మళ్ళీ కిందికి వచ్చింది లైన్ ఆఫ్ కోడ్. ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఏమైంది, ఫంక్షన్ని కాల్ చేసింది, ఏ ఫంక్షన్ని మళ్ళీ రిటర్న్ చేయమని, ఏది రికర్షన్ ఫంక్షన్ i వాల్యూ 1 ఉంది. సో 1 కంటే ఒకటి ఇంక్రీజ్ చేయమనేది 2, 3 అని. సో 2, 3తో ఫంక్షన్ని కాల్ చేసి మళ్ళీ వెళ్ళింది అనమాట 2, 3. ఈసారి మళ్ళీ ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఏమైంది 2. i వాల్యూ ఎంత ఇప్పుడు మనకు ప్రజెంట్ 2 కదా, సో 2 ప్రింట్ అయింది. మళ్ళీ నాట్, ఎందుకంటే i అనేది = 10 కాలేదు కాబట్టి క్రాస్ అయ్యింది. ఈసారి మళ్ళీ రిటర్న్ అయ్యింది, ఏమి రిటర్న్ అయ్యింది, ఫంక్షన్ అనేది i ++ 2 అనమాట. సో 2 వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవ్వడం వల్ల 3 అయ్యింది, 3, 3. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసింది, సో ఇక్కడికి వెళ్తుంది అనమాట 3, 3. కొత్త లైన్ ఆఫ్ కోడ్ అనమాట, ఇదంతా ప్రోగ్రామ్, ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకేనా, అప్పుడు ఏమైంది, i వాల్యూ అనేది మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది అనమాట, i వాల్యూ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 3 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనకి i = n అయ్యింది, అంటే 3 = 3 అయ్యింది. అప్పుడు ఏం చేయాలి, రిటర్న్ చేయాలి i + i వాల్యూ ఎంత ఇప్పుడు 3 అనమాట. సో i + 3 అనేది రిటర్న్ చేస్తుంది, అంటే ఏంటి ఇక్కడికి ఏదైతే కాల్ చేసిందో అక్కడికి పంపిస్తుంది. పంపించగానే ఇక్కడ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, ఇక్కడ i + 3 అని స్టోర్ అవ్వగానే ఇదంతా ఎరేజ్ అయిపోద్ది. ఈ ఫంక్షన్ అలొకేట్ చేసిన మెమరీ ఎరేజ్ అవుతుంది. మళ్ళీ ఇదేం చేయాలి, ఇది రిటర్న్ చేయాలి, అంటే రిటర్న్ చేయాలి ఏది ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తుందో, అంటే ఈ ఫంక్షన్ ఏం కాల్ చేసిందో అక్కడ రిటర్న్ చేయాలి. సో కాల్ చేసింది ఏది, ఈ ఫంక్షన్. సో ఇందులో హాయ్ 3 అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, i + 3 అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది, ఎందుకంటే దీని జాబ్ అయిపోయింది. ఇది రిటర్న్ చేసేస్తే దాని వర్క్ అయిపోయినట్టే. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, ఇది కూడా రిటర్న్ వల్ల వచ్చింది, అంటే రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయాలి కాబట్టి ఎక్కడికి ఏం కాల్ చేసింది, ఇక్కడ కాల్ చేసింది. సో ఇక్కడికి వస్తుంది వాల్యూ i + 3 అని. ఓకేనా, సో అప్పుడు ఇది ఎరైజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత దీన్ని ఎవరు కాల్ చేశారు, రిటర్న్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ చేసింది ఎవరు, మెయిన్ ఫంక్షన్. ఇక్కడ నుంచి కాల్ చేసింది ఇది. సో రిటర్న్ అయ్యి ఇక్కడికి వస్తుంది వాల్యూ అనేది i + 3 అనేది. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వస్తుంది వాల్యూ i + 3. ఓకేనా, ఇక్కడ i + 3 అన్నది వస్తుంది, i + 3. ఇది ఏం చేయాలి, ఈ వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడం వల్ల i + 3 ప్రింట్ అవుతుంది. ఈ మెయిన్ కోడ్ అయిపోవడం వల్ల ఎండ్ అయిపోద్ది ప్రోగ్రామ్ కంప్లీట్గా. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా విన్నవాళ్ళు? బ్రో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా నీ రెజ్యూమేకి? ప్రాజెక్ట్స్ అంటే బ్రో ఇప్పుడు నా గిట్హబ్లో ఏంటంటే కొన్ని ఇంటర్న్షిప్స్ చేసినాను. స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్ ఉంది, ప్లస్ కొన్ని పోర్ట్ఫోలియోస్ చేశాను, అంటే యూట్యూబ్లో జస్ట్ చేసినాను అనమాట. సో వెయిట్ చూపిస్తా. సో ఇది నా పోర్ట్ఫోలియో అనమాట. ఇవి చేసినాను, యూట్యూబ్లో చూసి ఈ పోర్ట్ఫోలియోస్ చేశాను అనమాట. ఓకేనా, ఇలా కలర్ మారుతుంది.
ఓకేనా, ఇలా అనమాట. ఇవి చేసింది నేను. ఇది ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ 1 బదులు 1 తీసేస్తే ఇంకోటి వస్తుంది నా పోర్ట్ఫోలియో. ఇది నా ఇంకో పోర్ట్ఫోలియో అనమాట. ఓకే, సో ఇవి చేశాను అంతే. ఇది నా ఐ మీన్ నేను చేసిన దాంట్లో ఇదే అనమాట నాకున్న చెప్పుకోగలిగే 2 పోర్ట్ఫోలియోస్. బ్రో నేను పైథాన్ నేర్చుకుంటున్నాను, ఐ మీన్ డిప్లొమా సెకండ్ ఇయర్. నేను ఏమి నేర్చుకోవాలి, డైరెక్ట్ పైథాన్కి వచ్చా. పైథాన్ ముందు హెచ్టిఎంఎల్. బ్రో డైరెక్ట్ పైథాన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు బ్రో, అంటే నేర్చుకోవచ్చు, పైథాన్ ఈజీగానే ఉంటుంది. సో ఎలా నేర్చుకోవాలంటే నీకు ముందు ఏదైనా వేరే లాంగ్వేజెస్ వచ్చా, లైక్ సి లాంగ్వేజ్ ఏం రాదని చెప్పావు, అవ్వటంలే. ఏఐఎంఎల్కి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ బ్రో, కానీ నేను మ్యాథ్స్లో చాలా వీక్. సో అందుకే మీరు ఒక రోడ్ మ్యాప్ చెప్పండి బ్రో, లైక్ ఏఐఎంఎల్ వైజ్ మాస్టర్ అవ్వడానికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు సీ ఆన్లైన్లో, చూస్తుంటే సరిగ్గా అర్థం అవ్వట్లేదు. సో రోడ్ మ్యాప్ ఎలా మీరు లైవ్లో చెప్తే. బ్రో ఏఐఎంఎల్ నాకు అంత ఐడియా లేదు, కానీ నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు ఐ మీన్ ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఏఐని ఎలా ట్రైన్ చేస్తారు ఇవంతా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఏం చేస్తున్నా అంటే నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే, నాకు పైథాన్ రాదు. టు బి ఫ్రాంక్గా మాట్లాడేసుకున్నాం, నాకు పైథాన్ రాదు. నేనంతా జావా బేస్డ్. జావా అనేది ఏంటంటే మ్యాక్సిమం మనం ఎక్కడ వాడతామంటే వెబ్ డెవలప్మెంట్లో కానీ, ఓకేనా, లేకంటే ఏదన్నా లైక్ నాట్ ఏ రిలేటెడ్ అనమాట. లైక్ ఏమన్నా ఇప్పుడు మనకి ఓఎస్ సిస్టమ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ, లేకంటే ఏదన్నా ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రన్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిలో యూస్ చేస్తారు. అంటే బ్యాక్ ఎండ్లో ఎక్కువ యూస్ చేస్తారు జావా అనేది. ఎంటర్ప్రైజ్ అంటాం అనమాట. అంటే లైక్ చాలా యూస్ కేసెస్ ఉన్నాయి, వైడ్ యూస్ కేస్, కానీ ఏఐకి చాలా తక్కువ ఇది. జావా అనేది ఏఐలో కొంచెం వీక్ అనమాట. ఉంది, లేదని చెప్పలేను, జావాతో ఏఐ డెవలప్ చేయొచ్చు. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం పైథాన్తో చాలా ఈజీ ఉంటుంది ఏఐ డెవలప్మెంట్ అనేది. సో నేనేం చేశాను, నేను ఫస్ట్ ఏఐ నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతున్నాను, డిఎస్ఏ విత్ పైథాన్ అనమాట. ఇప్పుడు మీకు నేర్పించేది కూడా అదే. నాకు పైథాన్ రాదు, నాకు జావా ఒక్కటే వచ్చు. బట్ నేనేంది లైవ్గా నేను నేర్చుకుని మీకు చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, నాకు వచ్చిన ఇప్పుడు నా దగ్గర ఉన్న జావా కోడ్ని ఇలా మార్చాను, ఓకేనా, ఇందులో ఎర్రర్ వస్తాయి, రెక్టిఫై చేసి నేర్చుకుంటాను. నాకు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, నాకు ఆల్రెడీ జావా వచ్చు కాబట్టి ఇది వర్క్ అవుతుంది నేర్చుకోవడానికి. నీకు జావా రాదు అంటే నీకు వేరే ఏ లాంగ్వేజ్ కూడా రాదు కాబట్టి ఫస్ట్ థింగ్ నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, 1 లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకేనా, లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏంటి, నువ్వు పైథాన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా అన్నావు. సో పైథాన్ లాంగ్వేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, సో నేర్చుకోవాలి, నువ్వు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. మ్యాథ్స్ విషయం మర్చిపో బ్రో, అంటే లైక్ ఏంటి, మ్యాథ్స్ ఇంపార్టెంట్ కరెక్టే. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఏదైతే ఉన్నావు ఫస్ట్ మ్యాథ్స్ రాదు అంటున్నావు కదా, సరే వదిలే అది, ఫస్ట్ మర్చిపో. ఏదన్నా ఏమంటారు ప్రాబ్లమ్స్ 1 by 1 చూసుకుందాం, ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా 1 by 1 మాట్లాడుకుందాం, ఓకేనా. సో నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ మర్చిపో, ఓకేనా. ఒక 3 months ఓన్లీ పైథాన్ మీద ఫోకస్ చేయి. పైథాన్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నువ్వేం లేదు ఇక్కడికి వెళ్ళావు అనుకో, పైథాన్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వమని చెప్పు. గివ్ మీ బేసిక్ 100 ప్రాబ్లమ్స్ ఇన్ పైథాన్. సింపుల్ ఇస్తుంది, స్వాపింగ్ ఏ నెంబరు, ప్రింటింగ్ 1 to 100 నెంబర్ అని చాలా అదే చిన్నగా ఇస్తుంది. బేసిక్గా ప్రింట్ హలో వరల్డ్ అని, యాడ్ టు. ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోను, సింపుల్గా చెప్తాను కదా. నేను ఎప్పుడైనా సరే ఇదే వాడతాను, నేను చాట్ జీపీటీ వాడే నేర్చుకుంటాను ఏదైనా సరే. యూట్యూబ్ నేర్చుకుంటాను ఎప్పుడు, ఏదైనా థీరీ రిలేటెడ్ ఉంటే. ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ ఏంటంటే మనకి థీరీ కావాలి ఎక్కువ, అలాంటప్పుడు నేను ఏమంటారు యూట్యూబ్ చూస్తాను. నేను ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే టీచింగ్ మ్యాక్సిమం నేను ఇది చాట్ జీపీటీ వాడతాను అనమాట, ఏఐ యూస్ చేస్తాను, ఓకేనా. సో నువ్వేం చేస్తావంటే మెల్లమెల్లగా టైం తీసుకొని ఫస్ట్ ప్రింటింగ్ ఎలా చేస్తారు, పైథాన్లో ప్రింటింగ్ ఎలా చేయాలి, సో ప్రింటింగ్ నేర్చుకుంటావు. 2 numbers యాడ్ చేస్తావు. ఇది నువ్వు ఒకే రోజు చేయమని చెప్పట్లే, రోజుకి ఒకటే ప్రాబ్లం చేయి. 1 day 1 ప్రాబ్లమే చేయి, నీట్గా చేయి. నీకేంటంటే ఒక టైం అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే ఏమవుతుందంటే నీకు బెటర్గా నేర్చుకుంటావు. డైలీ చేస్తే ఏమవుతుందంటే మనం బెటర్ అవుతాం అనమాట. అదేదో ప్రావర్బ్ ఉందన్నమాట, డైలీ 15 minutes ఒక వర్క్ చేస్తే, అలా నువ్వు 1 year కానీ 2 year కానీ చేసావంటే ప్రపంచంలో 95% కంటే నువ్వు బెటర్ ఉంటావంట. అంటే అర్థం చేసుకో, కన్సిస్టెంట్గా ఉంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇలా ఉంటుంది అన్నమాట, ఓకేనా. నీకు అది కాక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి నువ్వు ఇలా చిన్న చిన్నవి చేసావంటే
ఈ చిన్న చిన్నవి వాడుకొని నువ్వు పెద్దవి చేస్తుంటావు అన్నమాట. ఓకేనా, అలా అన్నమాట. ఇది నేనైతే అదే అనుకుంటున్నా. ప్రజెంట్ సమ్ ఆఫ్ 2 digits అండ్ టైప్స్ అండ్ మైనస్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నా బ్రో. అంతే. సమ్ ఆఫ్ 2 digits. ఓకే, అదే చెప్తున్నా కదా, ఇంకా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంటర్లో ఏం ఎక్స్పీరియన్స్ అయ్యావు? ఇంటర్న్, ఐ మీన్ స్ప్రింగ్ బూట్ ఇంటర్న్షిప్. ఐ మీన్ అది జావా స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను బ్రో. ఐ మీన్ లైక్ ఏమంటారు, తెలుసుకో అనే ఛానల్ ఉందన్నమాట. తెలుసుకో సార్ది. ఆ సార్ది వన్ షాట్ వీడియో ఉంది స్ప్రింగ్ బూట్. అది నేర్చుకొని స్ప్రింగ్ బూట్లో మనం బేసిక్కే నేర్పించారు, ఏం పెద్ద లేదనమాట. అంటే లైక్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఎలా బిల్డ్ అవుతుంది, ఓకేనా, మోడల్స్ ఉంటాయి, అంటే ఎలా బిల్డ్ చేయాలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ మోడల్ నేర్పించారు అనమాట. ఇంకా మాకు ఇది బ్యాక్ ఎండ్లో ఏం నేర్పించారంటే ఇది అది పేరు మర్చిపోయా, అదేదో వెబ్సైట్ అనమాట. అంటే రెంటింగ్ హబ్ అనమాట, రెంటల్ హబ్. ఐ మీన్ ఫంక్షన్ కాదు, దాని పేరు రెంటల్ హబ్. అదొక వెబ్సైట్ అనమాట, రెంటల్ ఈజ్ హబ్ అని. రెంటల్ ఈజ్ హబ్ ఇది దేనికి వాడతామంటే ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ రెంట్ చేయడానికి, రెంట్ చేయొచ్చు, లేదంటే లీజ్ తీసుకోవడానికి యూజ్ చేసే ఒక 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 వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ని ఏంటంటే మనము బ్యాక్ ఎండ్ చేసాము, బేసిక్కే అనమాట. బ్యాక్ ఎండ్ బేసిక్ చేశాను అనమాట. నేను కాదు, ఒక 10 to 12 members ఉన్నాయి, 24 members ఏమో ఉన్నాము. ఈచ్ బ్యాచ్కి 5 members ఏమో డివైడ్ చేసినారు. అది చేసి కూడా 1 year అవుతుంది, నేను మర్చిపోయాను ఆల్మోస్ట్. ఏమంటే బ్యాక్ ఎండ్ అయితే గుర్తుంది అనమాట, అందులో నేర్చుకున్న థింగ్స్ అయితే గుర్తున్నాయి. నాకు కొంచెం మెమరీ కొంచెం వీక్ అనమాట, సో నాకు సరిగ్గా గుర్తుండవు అనమాట. ఒక లాంగ్వేజ్తో జాబ్ అనేది ఈజీ కాదు, ఇన్ కేస్ యు ఆర్ మాస్టర్ ఇన్ దట్ లాంగ్వేజ్ యూ కెన్. ఒక లాంగ్వేజ్తో జాబ్ అనేది ఈజీ కాదు, ఇన్ కేస్ యు ఆర్ మాస్టర్ ఇన్ దట్ లాంగ్వేజ్ యూ కెన్. అదే బ్రో, అంటే నీకేమంటారు అంటే, మనం ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో మాస్టరీ ఉండాలి. నాది ఇప్పుడు జావా అనేది నేను బాగా వచ్చు, నాకు చాలా బాగా వచ్చు. కానీ నువ్వు క్వశ్చన్ ఇస్తే నేను సాల్వ్ చేస్తాను, కొంచెం టైం తీసుకుని కూడా సాల్వ్ చేస్తాను జావా అనేది. సో నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నాలెడ్జ్ మీద ఏమంటారు ఒక బేస్గా తీసుకొని పైథాన్ నేర్చుకోవాలి. ఓకేనా, అదే ఇప్పుడు నేను చేస్తున్నాను, మీకు టీచ్ చేస్తూ ఏం చేస్తున్నాను, జావా నేను మీకు టీచ్ చేస్తున్నాను, పైథాన్ నేర్చుకుంటున్నాను. ఓకేనా, బై యూజింగ్ జేఐటీ లెర్నింగ్, అంటే జస్ట్ ఇన్ టైం. నాకు ఏది కావాలో అంతవరకే. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏదైతే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయో అవి మాత్రమే నేర్చుకుంటాను నేను పైథాన్లో, ఎక్స్ట్రా ఏం నేర్చుకోను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పైథాన్ని బేస్గా పెట్టుకొని నేను ఏఐ సైడ్ వెళ్తాను. ఓకేనా, ఇది నా ప్లానింగ్ ప్రస్తుతానికి అయితే. సో నేను ఈ ఈ పాత్ని ఫాలో అవుతాను. ఓకేనా, అభి ఓకే బ్రో, ఏబిహెచ్ఐ అభి ఓకే బ్రో. ఓకే సరే, నాటీ బాయ్ అభి అది పేరు అనమాట. ఓకే ఓకే బ్రో అని చెప్పి నువ్వు పెట్టావన్నమాట మెసేజ్. ఓకేనా, కాదు ఏంటి మీరు డిఎస్ఏ నేర్చుకోరా? నేను ఇది పెట్టింది డిఎస్ఏ డ్రైవర్ షీట్ అని, మీరు డిఎస్ఏ నేర్చుకోకుండా నన్ను అడుగుతున్నారు. నిజంగా మన ఏమంటారు జూనియర్స్కి అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా. అవును, నేను కూడా ఆ టైంలో ఉన్నాయిలే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు కూడా నేర్చుకునేటప్పుడు. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇది అయిపోతే నేను ఇది చెక్ చేయాలి, ఎందుకు ఇది ఎర్రర్ వస్తుందని ఇది చెక్ చేయాలి. అసలు ఏం రాంగ్ అయిందో ఒకసారి చాట్ జీపీటీకి ఇచ్చి చెక్ చేయాలి మనం. సో ఇఫ్ యూ ట్రై టు రైట్ రికర్సివ్ ఫంక్షన్ I equal to n, then return hi plus I. Let's break it down. ఇష్యూ ఏంటంటే కాలింగ్ PR బట్ నాట్ ప్రింటింగ్ ద రిజల్ట్. ఓకే, మనం కాల్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేయట్లేదు. ఎస్, ఇదొక ఎర్రర్. ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. ఎస్, ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. ఓకే, మేబీ ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం, ప్రింట్ I. సో సేమ్గా రన్ అవుతుంది అనే నా ఫీలింగ్. ఏమంటారు, జావా అయినా పైథాన్ అయినా లాజిక్ సేమ్ అయి ఉంటుంది అనమాట. 3, ఎస్ రన్ అయింది. 3 0 1 2 3 3 ఓకే, ఇది స్ట్రింగ్గా కాకుండా ఐ మీన్ ఏదో అయినట్టుంది. కన్కాటినేషన్ ఎలా వర్క్ అవుతుంది, హౌ టు కన్కాటినేట్ ఇన్ పైథాన్. కన్కాటినేట్ అంటే రెండు యాడ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనకి హాయ్
ఇంకా 52 అనేది సపరేట్ ఉంది అనుకో, హాయ్ 52 అని చెప్పి ప్రింట్ చేయడం ఎలా అని. సో డైరెక్ట్ జాయిన్ అనమాట. ఓకే, జాయిన్ అనేది యూస్ చేయాలన్నమాట. జాయిన్ లిస్ట్ ఈక్వల్ టు రిజల్ట్ అంటే మనం సపరేట్గా బయట యాడ్ చేయొచ్చు కానీ ప్రింట్ చేసేటప్పుడు యాడ్ చేయలేమన్నమాట. ఓకే, అంటే బయట యాడ్ చేసి మళ్ళీ లోపల ఇవ్వాలి. సో వెయిట్, ఎక్కడ? సో హాయ్ అనేది ముందు మనం బయట యాడ్ చేసేసి, అంటే ఇక్కడ మనం హాయ్ కాదు కానీ మనం ఆన్సర్ ఈక్వల్ టు హాయ్ హాయ్ ప్లస్ 1, హాయ్ ప్లస్ ఐ అని చెప్పి ఇక్కడ మనం ఆన్సర్ని రిటర్న్ ఏఎన్ఎస్ వర్క్ అవుతుంది అనుకుంటా. సో 3 లేదు, ఎర్రర్ వచ్చేసింది. ఇంటీజర్ టైప్ని మనం మారుస్తున్నాం. ఇక్కడ ఐ అనేది ఇంటీజర్ టైప్, దాన్ని స్ట్రింగ్గా మారుస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ అనుకుందాం, స్ట్రింగ్గా మారుద్దాం. ఇప్పుడు వర్క్ అవుతుందేమో. స్టిల్ ఏదో ఎర్రర్ వస్తుంది. వై? ఎస్టీఆర్ మాత్రమే ఏమో స్ట్రింగ్గా మార్చడానికి. 3 ఓకే, ఎస్టీఆర్ మాత్రం. ఇప్పుడు మనకు కరెక్ట్ రన్ అయింది. ఓకేనా? సో ఇలా అనమాట. ఎస్టీఆర్ అంటే ఉన్న నెంబర్ని స్ట్రింగ్గా మార్చి రెండింటిని కన్కాట్ చేసాం, అంటే యాడ్ చేసాము. యాడ్ చేసిన ఆన్సర్ని ప్రింట్ చేశాను అనమాట. ఓకే బ్రో, డిఎస్ఏ మీదనే కాకుండా జూనియర్స్ కోసం లైవ్ చేయండి బ్రో. ఏమంటారు, లైక్ గైడెన్స్ సెషనా? లైక్ ఎలా చదువుకోవాలి అదంతా గైడెన్సా? యాక్చువల్లీ మనకి గైడెన్స్ ఇచ్చేంత నాలెడ్జ్ లేదని నా ఫీలింగ్ బ్రో. అంటే నాకు తెలిసింది చెప్పగలను కానీ లైక్ గైడెన్స్ కావాలంటే మీరు మంచి మంచి వాళ్ళని అడగాలి. ఎందుకంటే నాది ఏఐఎంఎల్ కాదు, నా గోల్ అనేది ఏఐఎంఎల్ కాదు. సో మీరు నన్ను గేట్లో క్వశ్చన్స్ అడిగినా, గేట్ మీద అడిగినా, డిఎస్ఏ మీద అడిగినా చెప్పగలుగుతాను. ఎందుకంటే అవి నా ఏమంటారు, నా గోల్స్ కాబట్టి. దీని మించి కొంచెం రీసెర్చ్ చేశాను, లేదంటే కొంచెం 1 year 2 year వర్క్ చేశాను కాబట్టి ఐడియా ఉంటుంది గేట్ డిఎస్సి అంటే, లేకంటే ఇది ఏమంటారు ఫుల్ స్టాక్ మీద. బట్ మీరు ఇచ్చుకోవాలి. అండ్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ బ్రో? గేట్ ఎందుకు బ్రో? గేట్ అంటే మనకు 12th ఐఐటి ఎగ్జామ్ రాశాను అబ్బా. మీన్ 12th ఎగ్జామ్ రాశాను, జేఈ మెయిన్స్. మనకి 92 వచ్చింది పర్సంటైల్, స్టిల్ సీట్ రాలేదు. మనకి రెడ్డి అనే ఒకటి ఉందన్నమాట వెనకాల బ్రాండ్. దానివల్ల ఏమంటే మనకి కొంచెం ఎక్కువ రావాలి. 96% ఉంది కట్ ఆఫ్. ఏమో నాకు పిచ్చి పట్టిపోయింది ఐఐటి అనే బ్రాండ్ ఉండాలని, అంటే జాయిన్ అవ్వాలి, అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అవ్వాలని, అంటే ఏదో ఒకటి అక్కడ చదువుకోవాలి పోయి అని ఒక గోల్ ఉంది. ఇప్పుడు ఈ ఐఐటి సీట్ కొట్టాలంటే ఖచ్చితంగా గేట్ అనమాట. గేట్ అనేది ఒక ఎగ్జామ్, అది రాయాలి. ఐఐటి అనేది టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట. నాకు కూడా 90 బ్రో. ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. సో అదే అనమాట. సో నువ్వు కూడా గేట్ రాయొచ్చు బ్రో. నీకు ఖచ్చితంగా ఇప్పుడు నీకు రావాలనుకుంటే గేట్ తీసుకో. ఎందుకంటే గేట్ అనేది 2 lakhs పీపుల్ రాస్తారు అంతే. మన ఐఐటి అనేది ఇప్పుడు వెయిట్, ఇక్కడ స్క్రీన్ కొంచెం చదవాలంటే ఖచ్చితంగా ఇక్కడ బ్లాంక్ ఉంటే బాగుంది. వెయిట్, ఇప్పుడు ఇది కొంచెం బాగుంటుంది. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈరోజు మొత్తం ఇదే అయ్యేటట్టుంది. గేట్ తీసుకుంటే మళ్ళీ బీటెక్ చదవాలి. బీటెక్ అయిపోయిన తర్వాత చదువుతాం బ్రో. అంటే ఇప్పుడు మీకు బీటెక్ అయిపోద్ది కదా, బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇంటర్ చేస్తారు. ఓకేనా? ఇంటర్ చేశాక బీటెక్ వెళ్తారు, బీటెక్కి. సో బీటెక్ మీరు ఐఐటిలో చదవాలనుకుంటే జేఈ మెయిన్స్ రాయాలి. జేఈ మెయిన్స్ లేదా క్వాలిఫై అయితే అడ్వాన్స్ కూడా రాయాలి. ఓకేనా? అడ్వాన్స్ రాశాను, ఫెయిల్ అయ్యాను, అది వేరే విషయం. బీటెక్ తర్వాత మళ్ళీ మనం మాస్టర్స్ కానీ ఎంటెక్ కానీ చేస్తాం, అంటే హైయర్ ఎడ్యుకేషన్ అనమాట, మాస్టర్స్ కానీ ఎంటెక్ కానీ. ఇది మీరు ఐఐటిలో చేయాలంటే గేట్ రాయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఇవి కొట్టినంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మాస్టర్స్కి. బట్ మీరు వేరే కాలేజీలో ఉంటే గేట్ రాస్తే అప్పుడు మీరు ఐఐటికి వెళ్ళొచ్చు అనమాట, మాస్టర్స్ ఎంటెక్ చేయడానికి. నేను కూడా సేమ్. నేను కూడా మొన్నే నాది సెమ్ ఎగ్జామ్ అయిపోయింది బ్రో.
టైటన్ గేమింగ్ ఎఫ్ఎఫ్ తెలుగు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయాను. వాట్స్ ద యూజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఒక అబ్బాయి ఇప్పుడు 8th క్లాస్ చదివాడు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివాడు. నీకు ఎవరికి ఇస్తావు జాబ్? మామూలుగా నువ్వు వేరేటి ఏం తెలియదు, వాళ్ళ గురించి ఏం తెలియదు నీకు, వాళ్ళ స్కిల్ అంతా ఏదో తెలియదు. ఒక అబ్బాయి 8th క్లాస్ చదివాడు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివాడు. నువ్వు ఎవరికి ఇస్తావు జాబ్? 10th క్లాస్ వాడికే కదా. ఎందుకు? వాడికి ఎక్కువ చదివాడు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. కరెక్టే కదా. అలాగా బీటెక్ తర్వాత ఇంకో 2 years చదువుతారు వీళ్ళు. 2 years కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్ స్టఫ్ చదువుతారు అనమాట. అందుకు వీళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అది మన ఇండియాలో చేస్తే ఒక రకమైన డిమాండ్ ఉంటుంది, బయట కంట్రీస్లో చేస్తే ఒకలా ఉంటుంది అనమాట డిమాండ్. నేను ఏఐఎంఎల్ ఇంజనీర్ ఆర్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నా బ్రో. ఏఐ అంటే నువ్వు పైథాన్ నేర్చుకోవాల్సిందే బ్రో. ఏఐ అన్నా, ఎంఎల్ అన్నా, డేటా సైన్స్ అన్నా పైథాన్ ఉండాల్సిందే. నాకు తెలిసిన లాజిక్లో పైథాన్ డిఎస్ఏ ఉండాలి. పైథాన్ విత్ డిఎస్ఏ. తర్వాత మ్యాథ్స్ వచ్చి ఉండాలి. కొన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ఎల్ఎం మోడల్స్ అని, అవి ఇవి నేర్చుకోవాలి. నాతో వచ్చాయి బ్రో. ఎక్కడికి వచ్చేయాలి? ఎక్కడికి బ్రో? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్? ఓకేనా, అంతే నా డౌట్స్. పైథాన్ అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ లవ్ మ్యాథ్స్. మ్యాథ్స్ 98. ఓ మై గాడ్, నిజం చెప్తున్నా, నువ్వు గ్రేట్. నాకు మ్యాథ్స్లో జస్ట్ 26 ఎంత వచ్చింది, బట్ నాకు ఫిజిక్స్లో వచ్చింది 98. ఫిజిక్స్లో 98 వచ్చింది పర్సంటైల్. నీకు మ్యాథ్స్ ఎంత ఇష్టమో నాకు ఫిజిక్స్ అంత ఇష్టం అనమాట. మ్యాథ్స్ బాగా వస్తే నువ్వు చేయొచ్చు బ్రో, ఏమంటారు, వెళ్ళిపోవచ్చు నువ్వు. ఐ హేట్ ఫిజిక్స్. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఫిజిక్స్ అది టీచర్ బట్ అనమాట. నాకు టీచర్ బాగా చెప్పారనమాట, ఒక మంచి టీచర్ క్లోజ్ అయ్యారు. సో ఫిజిక్స్ బాగా అర్థమైంది అనమాట. టీచర్స్ చాలా ఏమంటారు ఇంపార్టెంట్. స్టార్ట్ చేయ బ్రో. ఓకే, సో మన లెర్నింగ్ న్యూ వల్ల మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఇది మన బేసిక్ అయిపోయింది అనమాట. సో రికర్షన్ ఫంక్షన్, అవును ఎక్కడ ఆపాను? ఓకే వెయిట్, ఒకసారి ఇది ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాము. ఇక్కడ రన్ అవుతుంది, ఇది పైథాన్ అయితే రన్ అవుతుంది ప్రాబ్లం లేకుండా. సో మనం ఇప్పుడు 10 ఇచ్చామంటే 10 వరకు వెళ్ళి రన్ అవుతుంది. సేమ్ అదే ఫంక్షన్ కాల్ అవడం వల్ల అనమాట. సో నెక్స్ట్ మనం జావా చూద్దాం. జావా ఫైల్ ఎందుకు రన్ అవ్వట్లేదు? ఓకే, జావా ఫైల్ ఏదో ప్రాబ్లం ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో ఇదేమో నేను మళ్ళీ స్ట్రీమ్ అయిన తర్వాత చెక్ చేసుకుంటాను ఫైల్స్ యాడ్ చేయడానికి. సో నెక్స్ట్ డ్రైవర్ షీట్లో ఫస్ట్ అయిపోయింది అనమాట, ఓకేనా. ఓకే సార్, ఇది కాదు, సంథింగ్ ఎన్ టైమ్స్ ప్రింట్ చేయడం అయిపోయింది. ప్రింట్ నేమ్ ఎన్ టైమ్స్ యూజింగ్ రికర్షన్. సేమ్ ఇదే కోడ్లో మనం నేమ్ని ప్రింట్ చేయాలి. అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ అనే మెసేజ్ మన నేమ్ని ప్రింట్ చేయాలి. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదనుకుంటాను, నాకు తెలిసి. ఇక్కడ మీరు హాయ్ బదులు మీ నేమ్, జశ్వంత్ అయితే జశ్వంత్, మీ నేమ్ ఏదైతే అది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చి మీరు రన్ చేస్తే ఎనీ టైమ్స్ ప్రింట్ చేయాలి. 100 అనుకోండి, 100 టైమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ నెంబర్ ప్రింట్ అయింది. ఓకే, నెంబర్ బదులు మనం అది ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ నెంబర్ బదులు మీరు నేమ్ ఇవ్వాలి, JSWANTH, జశ్వంత్ అని. సో అప్పుడు మనకి నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇదిగోండి, ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇది సెకండ్ది. సో ఒకేసారి మనం ఫస్ట్ది సెకండ్ది రెండు అయిపోయాయి మనకి. సో ఫస్ట్ సెకండ్ అయిపోయింది. ప్రింట్ 1 to n యూజింగ్ రికర్షన్, ఇది కూడా సేమ్. వెయిట్, అర్థమైందా? ఎవరు నవ్వుతున్నారు? అది బ్రో, అది ఇంటర్లో మ్యాథ్స్ తోపు, ఇప్పుడు మొత్తం అయిపోయింది. అది వేరే వాళ్ళకి రిప్లై బ్రో, నీకు కాదు. అది నేమ్ ఫాంట్లో ఉంటుంది. ఓకే బ్రో, నీకు డిఎస్ఏలో బ్రో నాకు తెలియదు బ్రో, డిఎస్ఏ టీచర్ తెలియదు బ్రో, అది ఇంటర్లో మ్యాథ్స్ తోపు. యాక్చువల్లీ బ్రో మీరు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం బ్రో. నథింగ్ బ్రో, బేసిక్ మ్యాథ్స్ బ్రో. నువ్వు ఆల్రెడీ డిఎస్ఏ చేసావు? చేశాను బ్రో. ప్రింట్ I++. ఎక్కడ? ఓకే, ఇది ఇక్కడ ప్రింట్ I++. లేదు, ప్రింటింగ్ I++ కాదు, ఇక్కడ అనమాట. ప్రింట్ జశ్వంత్ అనమాట. నేమ్ కదా మనకు కావాల్సింది.
జస్ట్ మనకి ఇక్కడ నెంబర్లు మాత్రమే ప్రింట్ అవ్వాలంటే 1 to n 1 to nలో ఏం చేయాలంటే ఇది చేసావు డైరెక్ట్ అయ్యే ప్రింట్ చేస్తావు లాస్ట్లో కూడా ఏంటంటే మనం ఏం ఇవ్వాల్సిన అవసరం డైరెక్ట్ ఎంటీ రిటర్న్ చేసినా కూడా సరిపోద్ది. ఏం రిటర్న్ చేయకపోయినా కూడా మనం ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి నీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీరు రన్ చేశారనుకోండి, రన్ సపోజ్ 10 అంటే ఇదిగోండి చూడండి 0 1 2 3 4 5 6 7 0 లాస్ట్లో నన్ అనేది రిటర్న్ అయింది అంటే ఏం లేదని. పైథాన్లో కాబట్టి నన్ అని రిటర్న్ అయింది. మామూలుగా అయితే అసలు అది కూడా రిటర్న్ అవ్వదు అనమాట. ఇది జావాలో రిటర్న్ అవ్వదు అది కూడా. సో జావా అనేది ఆన్లైన్ కంపైలర్ చేసి చూపిస్తాను బ్రో. మీరు జావా పిల్లపోలు నాకు ఏం సంబంధం లేదు బ్రో. ఇప్పుడు రాసిన కోడ్ పైథానే కదా బ్రో. ఇది పైథానే కదా రాసింది. మనందరం డెవలపర్స్. పైథాన్ ఏముంది, జావా ఏముంది? పైథాన్ నేర్చుకున్నావా జావా నుండి నేర్చుకుంటున్నావా బ్రో? ఆల్రెడీ యాక్చువల్లీ జావాతో డిఎస్ఏ మొత్తం వచ్చు బ్రో. పైథాన్ని నేర్చుకుంటున్నాను జావా బేస్ చేసుకొని. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ నేర్చుకుంటున్నాను బ్రో. గిట్ హబ్ యూసేజ్ అండ్ ఎలా అప్లోడ్ షార్ట్ కట్లో చెప్పు బ్రో. సింపుల్ బ్రో. నాకు కూడా ఏమంటారు కమాండ్స్ అవేం తెలియదు. ఇక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇప్పుడు ఇవి ఫైల్స్ క్రియేట్ చేశా కదా SL 1.5 అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెర్మినల్ తీసుకుంటావు, ఓకేనా? తీసుకున్న తర్వాత గిట్ స్టేటస్ అంటే ఏంటంటే నీకు ఎలా ఉంటుందో చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కొత్త ఫైల్స్, నేను ఇంకా అప్లోడ్ చేయండి అంటే ఈ ట్రాక్లో లేవన్నమాట ఇవి. అంటే ఇవి చేంజ్ అయ్యాయి, ఓకేనా? సో వీటిని ఇప్పుడు నేను కమిట్ చేయాలి. కమిట్ చేయడం అంటే ఏంటంటే కన్ఫర్మ్ చేసేయాలి, అంటే ఇవి నాకు ఇంపార్టెంట్ అని. సో నేనేం చేస్తాను, గిట్ యాడ్ స్పేస్ ఇచ్చి డాట్ ఇస్తాను. యాడ్ అయిపోతాయి అన్ని. అంటే ఏంటి, కన్ఫర్మ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను అంటే కమిట్ చేస్తాను. గిట్ కమిట్ -all -a అంటే అన్నీ అని. ఖచ్చితంగా ఒక మెసేజ్ పంపించాలి. మెసేజ్ S1L5, ఓకేనా? S1L5 అంటే ఏంటి, ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను అనమాట. S1L5 ఫోల్డర్ క్రియేటెడ్ అని నొక్కాను అనుకో, మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే లైక్ ఏంటి, కమిట్ అయిపోయింది. దీన్ని ఇంకా నేను పుష్ చేస్తాను. గిట్ పుష్ అనమాట. పుష్ అని నొక్కితే నా గిట్ హబ్లోకి పుష్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు నువ్వు ఈ చేంజెస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రెపాజిటరీ ఇది నేను కనెక్ట్ చేశాను కాబట్టి ఇదిగోండి అప్డేట్ అయింది. ఇప్పుడే అప్డేట్ అయింది. అప్డేట్ నౌ. ఎక్కడ, ఇదిగో S1L5 ఫోల్డర్ క్రియేటెడ్ నౌ. సో నేను ఇక్కడ చేసిందంతా అప్డేట్ అయింది. ఇదిగోండి rec.java అని, ఓకేనా? పైథాన్లో rec.py అని. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, hello.py అని. ఇక్కడ hello.py అన్నాను అనుకో, hello.py, ఓకేనా? ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేశాను, కరెక్టేనా? ఇక్కడ ఎక్కడో క్రియేట్ చేశాను. మళ్ళీ నేను ఏం చేస్తాను, టెర్మినల్ ఓపెన్ చేస్తా, ఓకేనా? గిట్ స్టేటస్, ఓకే? ఇక్కడ చూసా అంటే hello.py అనేది యాడ్ అయింది, అది ఇంకా యాడ్ చేయలేదని ఉంది. సో నేనేం చేస్తాను, గిట్, ఓకేనా, యాడ్ డాట్ అంటే అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ గిట్ కమిట్ -am మెసేజ్ ఏంటి, హలో py యాడెడ్, ఓకేనా? సో ఒక ఫైల్ చేంజ్ అయింది, మనం ఏం ఇన్సర్ట్ చేయాలో డిలీట్ చేయలేదు, జస్ట్ ఒక ఫైల్ మాత్రమే చేంజ్ అయింది. అది కూడా ఏంటి, hello.py అనేది. ఇప్పుడు ఏం చేస్తాను, గిట్ పుష్ అనమాట. గిట్ పుష్ అంటే పుష్ అయిపోద్ది. ఇక్కడ నుండి ఇప్పుడు అప్డేట్ అవుతుంది. నెట్ ఉండాలి, ఇది ఈ చేంజ్ చేయాలంటే నెట్ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇదంతా పుష్ అయిపోయింది. ఎక్కడికి, మన ఫైల్ కోడ్ లేక ఇక్కడ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ అప్డేట్ అయింది, చూసావా? ఇప్పుడు అప్డేట్ అయింది. సో ఇది hello.py యాడెడ్. మనం క్లిక్ చేసామంటే S1.L5లో hello.py ఇదిగో. అలా అన్నమాట. జావాకి పైథాన్కి ఎంత డిఫరెన్స్ బ్రో చెప్తున్నా, అంతేం డిఫరెన్స్ ఉండదు బ్రో. ఒక్కటి నేర్చుకున్నారంటే మీరు అన్నీ వచ్చేస్తాయి బ్రో. మిల్క్ ఆల్రెడీ చెప్పా ఎలా అప్లోడ్ చేయాలి. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా బ్రో పైథాన్. ఆల్సో హాఫ్ టైమ్ పైథాన్, హాఫ్ టైమ్ డిఎస్ఏ ఇన్ జావా. నేర్చుకోవచ్చు బ్రో. ఎనీ సజెషన్? మీరు విచ్ కాలేజ్ బ్రో? మాది గీతాంజలి, నెల్లూరు అనమాట. జావాకి పైథాన్కి ఎంత డిఫరెన్స్ బ్రో?
జావాకి పైథాన్కి డిఫరెన్స్ అంటే నాకు ఇంకా పైథాన్ తెలియదు పూర్తిగా. బట్ పైథాన్ ఏంటంటే షార్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా రాయొచ్చు. ఇంకా మనం ఐ మీన్ ఏఐ సైడ్, డిఎస్ సైడ్ ఎక్కువ వాడతాము. పైథాన్ అనేది ఎక్కువ మనకి ఫోకస్, సింటాక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐ రోట్ మై జేఈ ఇన్ గీతాంజలి కాలేజ్. ఓ మై గాడ్. నెల్లూరు అయితే మీది. జావా డిఎస్ఏ ఎక్కడి నుండి చేసావు? ఇదే బ్రో, స్ట్రైవర్ షీటే చేశాను నేను. జావా డిఎస్సి అనేది స్ట్రైవర్ షీట్ లీడ్ కోడ్ నుంచి చేశాను ప్రాబ్లమ్స్. ఓకేనా, అంటే స్ట్రైవర్ షీట్ ఇంకా లీడ్ కోడ్ నుంచి చేశాను. మీరు కాలేజ్ స్టూడెంట్ని మిస్ బ్రో, కాలేజ్ ఆర్ఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్ని బ్రో, నెల్లూరు. ఓకే, నాకు యాక్చువల్లీ ఆర్ఎన్ఆర్ కాలేజ్ తెలీదు. ఆర్ఎన్ఆర్ వినలేదు నేను. ఆల్ గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓకే నెక్స్ట్. ఇది అయిపోయింది మనకి. 1 to n యూజింగ్ రికర్షన్ ఎలా యూజ్ చేయాలో మనం చేసామన్నమాట. ఇది ఓకే. ఇది గిట్హబ్ నేను యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం దానిలో చెప్తాను. ఓకేనా బ్రో, వితౌట్ వాచింగ్ వీడియోస్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేసావా? అంతే, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేయడము. తర్వాత ఏమంటారు, మనం ఏదన్నా అప్డేట్ కావాలంటే చాట్ జీపీని అడగడం, అంతే. డైరెక్ట్ చేసేసాను అనమాట. వీడియోస్లో అంతా లాగింగ్ బ్రో, అంటే లైక్ ఏమంటారు, నా నాలెడ్జ్ ఏంటంటే నేను ఎక్కువ బుక్స్ బేస్ చేసుకొని నేర్చుకుంటాను. వీడియోస్ అవన్నీ కొంచెం కష్టమే బ్రో. నీ గిట్హబ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది బ్రో. ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ నా వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది, గ్రూప్. ఇక్కడ మనకి గిట్హబ్ లింక్ కూడా ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే గిట్హబ్ వెళ్తుంది. మీరు ఇక్కడ ఏదైనా డౌన్లోడ్, ఐ మీన్ నేను చేసిన వాటిలో జావా 365 అప్లోడ్ చేశాను. నా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. మిడ్ అసెస్మెంట్ ఇదేంటిది, పైథాన్లో ఏదో సంథింగ్ చేసినాను అనమాట అప్పుడు క్లాసు. సో ఇది ఓపెన్ సోర్స్ నేర్చుకుందామని ఒకటి చేసినాను, బట్ అది వర్క్ కాలేదు. నాకు తెలిసి ఇంక ఈరోజు డిఎస్సి అయినట్టే. ప్రింట్ N to 1 యూజింగ్ రికర్షన్, ఇది రివర్స్ ప్రింట్ చేయడం అనమాట. ఇది రివర్స్ ప్రింట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేశారు కదా, డిక్రీజ్ చేయాలి అంతే. సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు hello.py కాదు, మనం ఎక్కడ జావా, ఈ rec.py ఎక్కడ పోయింది, recursion.py ఫైల్స్ మిస్ అవుతున్నాయి. పైథాన్లో ఉంది, ఇక్కడ ఉంది. recursion.py ఉందా, ఇది ఓకే. మనం ఇదేంటంటే రివర్స్ N to 1 py, N to 1 py. ఓకేనా, రికర్షన్ యూస్ చేసి N to 1 ప్రింట్ చేయడం. సో మనకి ఇప్పుడు N to 1 కావాలంటే ఏం చేయాలి? మామూలుగా మనం 1 to n అంటే ఏం చేసాము, 1 i అనేది 0 నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ పాయింట్, అంటే ఇఫ్ కండిషన్లో i = n అనే దగ్గర మనం n వాల్యూ ఇచ్చాము. n వాల్యూ ఏం చేసాం, 10 చేసాం కాబట్టి iని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఏంటి, 0 నుంచి 10కి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్ చేయాలి. అంటే ఏంటి, డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే i 10 నుంచి స్టార్ట్ చేసి i = 1 అనమాట. అంటే n వాల్యూ ఎంత ఇవ్వాలి, 1 అని ఇవ్వాలి. అది ఎలా చేయొచ్చు అంటే, సో int n = int ఇన్పుట్ తీసుకోవాలి. అంటే n అనేది ఎంతో వాల్యూ ఇన్పుట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ N to 1 అనే ఒక ఫంక్షన్, N to 1 అది ఒక నెంబర్ 2 నెంబర్స్ తీసుకుంటుంది. ఏమేమి తీసుకుంటుంది, ఫస్ట్ థింగ్ i, n. i వాల్యూ ఎంతో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, n నుంచి స్టార్ట్ చేయాలి. i వాల్యూ n నుంచి స్టార్ట్ చేయాలి 0 వరకు. ఓకే, వెయిట్, అంతే. i వాల్యూ n నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు, 0 కానీ 1 వరకు. 1 అన్నాం కాబట్టి ఎక్స్క్లూడింగ్ కాదు, ఇది 1 వరకు. అయిన తర్వాత మనం ప్రింట్ చేయాలి n వాల్యూని. n వాల్యూ ప్రింట్ చేస్తాము. ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ n అనేది = 1 అయితే
అప్పుడు రిటర్న్ కాకపోతే రిటర్న్ మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేయాలి n21 కానీ ఈసారి ఏంటంటే వాల్యూని డిక్రీజ్ చేయాలి అంటే -n కామా 0 ఐ మీన్ సారీ -00 కామా 1 అంత అయిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే n21 ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం n కామా 1 అని డిఫైన్ చేసాము ఇక్కడ కాల్ చేసాం ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది n యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇది అవసరం లేదనుకుంటా 1 అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి జస్ట్ n ఒక్కటి చాలు n మైనస్ n ఈక్వల్ టు n మైనస్ 1 రన్ చేద్దాం సో 10 ఏదో ఎర్రర్ వచ్చేసింది ఫస్ట్లోనే బట్ 2 ఆర్ గివెన్ n ఒకటే అయితే మనం రెండు ఇచ్చామన్నమాట ఇదిగోండి 10 9 8 7 6 5 4 3 2 1 ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే వెయిట్ యూట్యూబ్లో ఏదో మెసేజ్ వచ్చినంటే ఖచ్చితంగా ఏదో ఇచ్చి ఉంటారు పక్కన 1 బ్రో లేకుండా డైరెక్ట్ n తీసుకున్నా చాలుగా అదే చేశాను బ్రో గేట్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి యాక్చువల్లీ అవి 12 సబ్జెక్ట్స్ ఉంటాయి అవి నేను మళ్ళీ చెప్తాను బ్రో గేట్ వీడియో ఆల్రెడీ ఉంది యాక్చువల్లీ నేను వర్క్ చేస్తున్నాను గేట్ మీద సో అది నేను తొందరగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియోని చెప్పడం కంటే లైవ్ స్ట్రీమ్లో నిజంగా మీతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఓకే బట్ అది కూడా మంచిదే మీకుండే డౌట్స్ క్లియర్ అవుతాయి సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ థింగ్ చెప్పినట్టు ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకుందాం ఇన్పుట్ ఏంటి ఇన్పుట్ మనం తీసుకున్న ఇన్పుట్ ఇక్కడ 10 తీసుకున్నాం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశా ఓకేనా ఇది ఫంక్షన్ అనుకోండి జావాలో అయితే ఇది కూడా ఫంక్షనే ఓకే ఇది మన మెయిన్ ఫంక్షన్ ఏంటి పైథాన్ అని ఉండే ఫంక్షన్ లేదా మెయిన్ ఫంక్షన్ అనుకోండి ఫస్ట్ థింగ్ n వాల్యూ తీసుకున్నా n వాల్యూ అనేది ఎంత n ఈక్వల్ టు 10 తీసుకున్నా తర్వాత ఫంక్షన్ని కాల్ చేశా n టు 1 ఆఫ్ n అని ఇక్కడ నేనేం ప్రింట్ చేయట్లే ఏముందా అని ఓకేనా జస్ట్ కాల్ చేసా ఫంక్షన్ని సో ఇదేం చేస్తుంది ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఓకే 1 టు n అని దాని వాల్యూ ఎంత మనం 10 అని ఇచ్చాము ఇక్కడ 10 అని పెట్టాం కాబట్టి ఇక్కడ పైన హెడ్లో 10 పడుతుంది ఇది n వాల్యూ 10 అని పడుతుంది అయిన తర్వాత ఇదే లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రింట్ n వాల్యూ ఎంత ఉంది 10 సో 10 అనేది ప్రింట్ అవుతుంది సో ఫస్ట్ 10 అనేది ప్రింట్ అయింది ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తుంది n వాల్యూ 1 కాదు కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది రిటర్న్ n టు 1 ఇదే ఫంక్షన్లో n వాల్యూ ఒకటి మైనస్ చేసింది అంటే ఏంటి 9 అనే దాంతో కాల్ చేస్తుంది అంటే ఏంటి ఇక్కడ ప్రింట్ అయ్యి ప్రింట్ 10 ఇక్కడ ఇంటూ మార్క్ అంటే ఏంటి ఈ ఫంక్షన్లోకి వెళ్ళలేదు ఈ లైన్ ఆఫ్ కోడ్లోకి ఈ ఫంక్షన్ని కాల్ చేసింది రిటర్న్ n టు 1 n ఈక్వల్ టు n మైనస్ 1 అనమాట సో ఇదేం చేస్తుంది ఇది ఇక్కడ నుంచి కాల్ చేస్తుంది ఈ వాల్యూ ఎంత 10 యాక్చువల్లీ 10 నుంచి -1 చేసాం కాబట్టి 9 అనమాట వాల్యూ సో 9తో కాల్ చేస్తుంది ఫంక్షన్ ఇకనా సేమ్ ముందులాగే ప్రింట్ చేస్తుంది 9ని ఓకేనా n ఈక్వల్ టు 9ని ప్రింట్ చేస్తుంది ఇంటూ మార్క్ ఈ లైన్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళదు మళ్ళీ రిటర్న్ చేస్తుంది రిటర్న్ n టు 1 n ఈక్వల్ టు n మైనస్ 1 n మైనస్ 1 అంటే ఎంత 8 అనమాట మళ్ళీ 8 కాల్ అవుతుంది 7 6 5 4 3 2 1 వచ్చేసి 1 ఉన్నప్పుడు ఏంటంటే ఈక్వల్ అవుతుంది అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ అంటుంది
రిటర్న్ ఏముంది నల్ల ఉంది కాబట్టి మొత్తం ఎనికి రిటర్న్ అవుతూ 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 లాస్ట్కి ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ. ఎలాగో రిటర్న్ నల్ కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. ఓకేనా. సో ఏమైంది, ఈ లై- ఈ ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఉన్నప్పుడు ఏం ప్రింట్ కాలే. ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఉన్నప్పుడు 10 ప్రింట్ అయింది. ఇది ఉన్నప్పుడు 9 ప్రింట్ అయింది. సో 10 9. తర్వాత 8 ప్రింట్ అయింది, 7 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 4 3 2 1 అలా మెల్లమెల్లగా అంత ప్రింట్ అయినాయి అనమాట. ఓకేనా. అలా మనకి ఇది జరుగుతుంది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్రో ఎన్ని డేస్ పట్టింది బ్రో షీట్ కంప్లీషన్కి? బ్రో నేను ఇంకా షీట్ కంప్లీట్ చేయలేదు. సో యాక్చువల్లీ ఎంతవరకు కంప్లీట్ చేశానంటే ఈ స్టెప్ 4 వరకు 5 వరకు కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ వచ్చు లింక్డ్ లిస్ట్ అవన్నీ చేశాను. సో ఏమంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వదులుకుంటూ కంప్లీట్ చేశా బ్రో. సో ఒకసారి కంప్లీట్గా క్లియర్గా అర్థం చేసుకుంటూ చేద్దామని కొంచెం టైం పట్టిన. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నా కదా, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ రెండు వేసుకున్నాం బ్రో. 2 ఇయర్స్ అన్నా తీసుకొని మళ్ళీ కంప్లీట్ చేసుకుందాం, ఎందుకు ఊరికే టెన్షన్. డైలీ ఎలాగో నేను నేర్చుకుంటాను, మీకు నేర్చుకుంటాను. సో అలా అనమాట. సో కంప్లీట్ చేసి నేను హాఫ్ ఏమో కంప్లీట్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దామని. నెట్ షార్ట్, క్విక్ షార్ట్, బైనరీ సర్చ్, హఫ్మ్యాన్ ఇవన్నీ వితౌట్ వీడియోస్ ఎలా బ్రో? ఓకే, అవి ఏంటంటే బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీని అడుగుతా ఏంటది అని. ఓకేనా. దాని తర్వాత నేను చూస్తా వీడియో, ఒకవేళ నాకు ఇంకా స్టిల్ అర్థం కాకపోతే యూట్యూబ్లో వీడియో చూడడం కానీ, లేకంటే బుక్స్ ఉన్నాయి కదా బుక్స్ చదువుతాను. నాకు ఇది క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అని ఒక బుక్ ఉంది, క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అని. ఇంకా లేదంటే మా కాలేజ్ బుక్స్ ఉంటాయి కదా, కాలేజ్లో ఉన్న డిఎస్ అప్పుడు చెప్పారనమాట. సో అలా బట్టి నేను కంప్లీట్ చేస్తాను అనమాట. సో చూసి తింటాను వీడియోస్, బట్ గుర్తులేవు అనమాట. మాక్సిమం చూడను. ఇదేంటంటే ఒక్కసారి చూస్తే అయిపోతాయి అనమాట. క్విక్ షార్ట్, బైనరీ సెర్చ్ వచ్చు, నెట్ షార్ట్ వచ్చు, క్విక్ షార్ట్ కూడా వచ్చు అనమాట. హఫ్ మ్యాన్ ఇవన్నీ. ఈ హఫ్ మ్యాన్ ఏందో ఇప్పటికీ నాకు తెలియదు, విన్నాను ఎక్కడో హఫ్ మ్యాన్ అని, బట్ గుర్తులేదు నాకు. ఓకే బ్రో, నైస్. ఓకే నైస్, చాలా బెటర్ నువ్వు. పక్కన వన్ ఎందుకు. ఓకే, నెక్స్ట్ థింగ్, మీ స్టడింగ్ ఇన్ ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎం నాకు తెలుసు, ఎస్ఆర్ఎం హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. ఏది రెండిట్లో? ఎస్ఆర్ఎం చెన్నై, హైదరాబాద్? చెన్నై మెయిన్ క్యాంపస్, నైస్. రాసాను నేను ఎగ్జామ్ ఆన్లైన్లో. ఇది ఏమంటారు, వీడియో ఉంటుంది ఆన్లైన్లో రాశాను. ఈజీ కాపీ కొట్టచ్చు ఈ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇవన్నీ ఎంత రెడ్ కలర్ మార్క్స్. నాకు ఇది కొంచెం విఎస్ కోడ్ని చూడాలి. 12th ర్యాంక్ బ్రో. నైస్. నెక్స్ట్ థింగ్, సో N to 1 యూజింగ్ రికర్షన్ అయ్యింది. సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్. ఓకేనా. యాక్చువల్లీ ఇది నేను జావాలో చెప్పలేదని అనుకోకండి, జావాలో కూడా సేమ్ ఉంటుంది కోడ్. ఒకసారి నేను రాసి చూపిస్తాను చూడండి. జావా ఆన్లైన్ కంపైలర్. ఓకేనా. సో ఏంటి ఇక్కడ, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. అవును బ్రో, నీకు జావా వచ్చా? ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పి నీ ప్రాబ్లం నువ్వు జావాలో చేయగలుగుతావా? టైటన్ బ్రో, ట్రై చేయగలవా? యాక్చువల్లీ నువ్వు పైథాన్ అని చెప్పావు, బట్ జావా చేయగలవా అని అడుగుతున్నా. సేమ్ అదే లూపింగ్ సింటాక్స్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ట్రై చేయగలవా అని. నేను గూగుల్ మీట్ సెండ్ చేస్తాను, ట్రై చేస్తావా, మనం ఇంటరాక్ట్ అవుదాం. ల్యాప్టాప్ ఉందా నీ దగ్గర? జావా ఫ్రమ్ తెలుసుకో 12 అవర్స్ కంప్లీట్ చేసా, నాకు పైథాన్ రాదు, జావా ఓన్లీ. ఓకే, అయితే ఇక్కడ పైథాన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి జావా ఇద్దాం అనుకున్నా. ఓకే, కమింగ్ 2 minutes ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. అవునా, ఓకే వచ్చే బ్రో, అయితే మాట్లాడుకుందాం ఈరోజు. వెయిట్ గైస్, సో ఈ వీడియోకి ఇంతే గైస్, అంటే వీడి వరకు నేర్చుకుందాం. నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ నెక్స్ట్ 7 to 9 క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఒకరితో మాట్లాడుతుంటే మనకి
ఇంటరాక్షన్ బాగుంటుంది అన్నమాట. వెయిట్, గూగుల్ మీట్. ఓకే, కెమెరా యూస్ చేయకు, మైక్రోఫోన్ ఒకటి యూస్. ఓకే, మేబీ అప్పుడు నా నా యొక్క మైక్ కట్ అవుతుందేమో. లైక్ యూట్యూబ్లో ఏమైనా రీసౌండ్ వస్తుందా? ఐ మీన్ నా మైక్ ఇది రెండు యూస్ చేయగలదా లేదో, అదొక ప్రాబ్లం. ఒకసారి చెక్ చేస్తాను. వాయిస్ కట్ అవుతే మనకి ప్రాబ్లం అనమాట. ఒకసారి చెక్ చేయండి. కెమెరా యూస్ చేయకు, మైక్రోఫోన్ ఒకటి యూస్. నా యొక్క మైక్ కట్ అవుతుందేమో. హలో హలో, సరే బ్రో, ఒక పని చేద్దాము. ఏం చేద్దామంటే నేను మైక్ ఆఫ్ చేస్తాను, యూట్యూబ్ నుంచి ఆడియో విను, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కదా. సో బ్యాక్గ్రౌండ్లో మైక్రోఫోన్ లైవ్ ఒకటి యూస్. పెట్టుకొని ఆడియో విను. మేబీ అప్పుడు నేను నీ వాయిస్ వచ్చి గూగుల్ మీట్లో వింటా. ఓకేనా? జాయిన్ అయితే నేను నీకు గూగుల్ మీట్లో నుంచి వింటాను. ఇదిగో బ్రో. లల్లా లల్లా లల్లా. మేబీ ఇప్పుడు మనం వీడియోగా యాడ్ చేస్తే ఇది కొంచెం ల్యాగ్ అవుతుందేమో, కొంతమందికి కొంచెం లాగింగ్ అనిపిస్తుందేమో. లైక్ గూగుల్ మీట్ జాయిన్ అవడం ఇవన్నీ. ఇవి నేను లాస్ట్ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి ఇవంతా. లైక్ ఇలా ఇంట్రాక్షన్స్ అవన్నీ లాస్ట్ 30 మినిట్స్ పెట్టుకుంటాం. లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో, లేదంటే 30 మినిట్స్ జస్ట్ ఇంట్రాక్షన్కి. అంటే మనం పర్లేదు బ్రో, అయితే కంటిన్యూ చేసి నీ మిషన్ని. మిషన్ ఏం లేదు బ్రో, లైక్ కావాలంటే దీన్ని ఎడిటింగ్లో లేపేయచ్చు. అంటే లైవ్లో చేయలేం, కానీ మళ్ళీ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్లో తీసేయచ్చు అన్నమాట ఇది. బట్ అది ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. జాయిన్ అయిపోండి బ్రో, ఎవరు కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మీరు చెప్పేది కూడా వినొచ్చు కదా. మేబీ మనం యూట్యూబ్లో ఇలా కాకుండా లైవ్లో అయితే మీ వాయిస్ కూడా వస్తుంది అనుకుంటా. లైక్ మీరు సైలెంట్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీకు డౌట్ వస్తే మీరు మేబీ అన్మ్యూట్ చేసి అడగచ్చు. ఇది బాగుంటుంది. కాపీ కాపీ అవ్వట్లేదు ఇది. అప్పుడు దీన్ని నేను కామెంట్లో పెట్టేదా, ఇక్కడ కామెంట్లో పెట్టేదా, ఈ కామెంట్ ఇక్కడ కామెంట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ టైప్ చేయ బ్రో. లేకంటే ఇది ఇది మీకు కనబడుతుందా ఇది? లేకంటే నా వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి, వాట్సాప్లో పెడతాను, నేను వాట్సాప్ కమ్యూనిటీలో సెండ్ చేస్తాను. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, కమ్యూనిటీలో సెండ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ లింక్ ఉంది కమ్యూనిటీకి, గ్రూప్కి లింక్. అందులో జాయిన్ అయితే మీరు ఐ మీన్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, సమ్వన్ వాంట్స్ టు జాయిన్ టైటన్. ఓకే, అడ్మిట్. మేబీ అది లాగ్ ఉంటుంది అక్కడ. హలో బ్రో, హాయ్. హాయ్ బ్రో. వినిపిస్తుంది. హలో. బ్రో. ఓకే ఓకే, నాది 1 మినిట్ బ్రో. ఇది ల్యాప్టాప్లో వాయిస్ తక్కువ ఉంటుంది, ఆడియో అనేది. నేను హెడ్సెట్ పెట్టుకుంటా. ఓకే. హెడ్సెట్ పెట్టుకుంటే మైక్ పోతుంది.
మేబీ నేను మొబైల్లో జాయిన్ అయితే బెటర్ ఏమో. పర్లేదు బ్రో, లేకపోతే కామెంట్ చేస్తాను. హలో బ్రో, టైటన్ బ్రో ఉన్నా? ఉన్నా. హలో ఉన్నా బ్రో. ఓకే బ్రో. ఓకే బ్రో. ఓకే డబుల్ ఇది ఫోన్, డబుల్ ఫోన్. మొబైల్ ఫోన్ వీటిలో రెండింటితో లాగిన్ అయితే ఇది కొంచెం కష్టమే బ్రో, మనం చూడాలి. కమ్యూనిటీలో ఉంది బ్రో, ఇంకొకసారి కమ్యూనిటీలో. ఓకే రైట్. అవును, ఏం చేద్దాం అని బ్రో, నువ్వు షేర్ చేసి అది కోడ్ సాల్వ్ చేసేటట్టయితే చేయి బ్రో, ట్రై చేయి. మీరు ఎవరైనా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ ప్రాబ్లమ్స్? హలో. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. యాక్చువల్లీ నేను 5కి వెళ్ళాలి, 20 minutes ఉంది. ఓకే, నేను స్ట్రీమింగ్ ఏం చేస్తాను, మనం గూగుల్ మీట్లో ఉందాం, ఓకేనా? లేదు, స్ట్రీమింగ్ ఏం చేస్తాను, మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. 7 to 9 ఉంటుంది సెషన్.